మత్తయి సువార్త రెండవ అధ్యాయం 1 వచనం నుండి 5వ వచనం వరకు చదువుకుందాం. ఎవరైనా చదువుతారా? రాజైన ఏ రోజు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసుక్రీస్తు వారు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే. ఏలయనగా, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చినని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని. ఆగుదాం. అందరి దగ్గర బైబిల్ ఉందా? ఎవరి దగ్గర బైబిల్ లేకపోయినా సిగ్గు లేకుండా పక్కవారు బైబిల్ చూడండి. బైబిల్ లేకుండా క్రైస్తవ సభలకు రాకూడదు, క్రైస్తవ సహవాసాలకు రాకూడదు. మనం వచ్చింది కళ్యాణ మండపానికి కాదు, దేవుని సహవాసంలోనికి. కాబట్టి వాక్యాన్ని చూస్తూ వినాలి. రెండవది, చదువుతున్న ఏ వాక్య పట్టణాన్నైనా ఏ వాక్యాన్నైనా సందర్భానుసారంగా అర్థం చేసుకోవాలి. పలుమార్లు క్రిస్మస్లో మన సండే స్కూల్ లెవెల్ నుంచి మనకు సుపరిచితమైన వచనాలు ఇవి. ఈ వచనాలు ఎన్నిసార్లు చదువుకున్నా మన క్రిస్మస్ వర్తమానాలు కానీ, లేదా మనం చదువుకున్న జ్ఞాన పరిధి ఎక్కడ వరకు ఈ క్రిస్మస్ సందర్భాల్లో మనకు తిరిగిందంటే బంగారము, సాంబ్రాణి, బోవాలు. నేను అడుగుతున్నాను, కేవలం 2వ అధ్యాయం మొత్తం మీద ఆ 3 పదార్థాల గురించి ఆ వాక్యం రాయబడిందా? అంత మాత్రమే కాదు. దేని గురించి రాయబడింది? ప్రపంచంలో ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఉంది అక్కడ. ఒక పొలిటికల్ ప్రాబ్లం ఉంది సొసైటీకి, సమాజానికి. ఆ రోజు నుంచి, క్రీస్తు పూర్వం నుంచి ఇప్పుడు ఈ క్రీస్తు శకం 2025 వరకు ప్రపంచానికి ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే పొలిటికల్ ప్రాబ్లం ఉంది. పొలిటికల్ సైన్స్లో ఏ నాయకుడు వచ్చిన ఈ సమాజానికి చేసేది ఏమీ లేదన్న ఒక క్రిస్మస్ వర్తమానం ఉంది. ఏమి రాస్తున్నాడు, దేని గురించి రాస్తున్నాడు అంటే ఈ ప్రపంచం కలవరపడే సంగతులు మత్తయి రాస్తున్నాడు. ఎవరు మత్తయ్య? ఖాళీగా కూర్చున్న కవ కాదు. ఎవరు మత్తయ్య? ఇలా రాస్తే బాగుంటుందని మిథాలజీ రాసిన రచయిత కాదు. ఎవరు మత్తయ్య? మత్తయ్య అంటే ఎవరో తెలుసా? అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి మధ్యవర్తిత్వం చేస్తూ ప్రజల దగ్గర ముక్కు పిండి జలగలాగా లంచాలకి మరిగి ప్రభుత్వం తరపున, ప్రజల తరపున పనిచేస్తున్నామని ప్రభుత్వానికి అమ్ముడిపోయిన, ఒక మాటలో చెప్పాలంటే సొంత జాతిని అమ్మేసుకునే, ఒక మాటలో చెప్పాలంటే నమ్మక ద్రోహం చేసే వ్యక్తి మత్తయ్య. ఇంకా చెప్పాలి అంటే మత్తయ్య గారు మారకముందు ఆయన యొక్క క్యాడర్ ఏంటంటే, పిలవబడ్డానికి క్లాసిక్ వర్డ్ ఉంది, ట్యాక్స్ కలెక్టర్ అని. కానీ ఆ రోజుల్లో పిలిచిన పిలిపేంటి చెప్పిన? సుంకరి. సుంకరి అంటే ఏంటి? ప్రజల్లో మంచి పేరు లేదు. సుంకర్ అంటే ఏంటి? ప్రభుత్వం పేరు చెప్పుకుని ప్రజల దగ్గర దండుకు తినే ఒక భయంకరమైన జలగల్లాంటి లంచాలకు మరిగిన వ్యక్తి మత్తయ్య. ఇంకా మాట్లాడాలంటే ఈ రోజుల్లో సార్టెడ్ అకౌంట్ అంటున్నారు, చూసారా? ఈ సార్టెడ్ అకౌంట్లు 10 మంది నిలబడితే ఈ 10 మంది కూడా మత్తయ్య లెక్కల ముందు ఎందుకు పనికిరారు? అది లెక్కల మాస్టర్ అయిన రోజు. జనాలకు తెలియకుండానే జనానికి వడ్డీలు వేస్తారు, ప్రభుత్వానికి తెలియకుండానే ప్రభుత్వం తరపున పేరు చెప్పుకొని జనాల దగ్గర డబ్బు వసూలు చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే అటు ప్రభుత్వం తరపున, ప్రజల తరపున పనిచేస్తూ బాగా అడ్డగోలుగా ఎదిగిపోయిన లంచగండ్లు జక్కయ్య కానీ మత్తయ్య కానీ. అలాంటి మత్తయ్య ఎంత బాగా సంపాదించిన, అడ్డగోలు సంపాదనకు మరిగిన ఎవరికైనా రాత్రులు నిద్రపోయే ముందు దేవుడు కాన్షియస్ అనేది ఒకటి పెట్టాడు, మనస్సాక్షి. అది ఖచ్చితంగా గుచ్చుతుంది, గుర్తుపెట్టుకోండి. ఒరే, నువ్వెంత సంపాదించినా, నువ్వు ఎంత పోగేసినా ఇది జీవితం కాదని ఏదో ఒక మాట ద్వారా దేవుడు నిన్ను పలుస్తాడు. ఒకవేళ నీ మనస్సాక్షి చచ్చిపోయినా, నీ చచ్చిన మనస్సాక్షిని రేపడానికి ఏదో ఒక రోజు నీ చెవులకి గింగరం అనిపోయేలా వాక్యాన్ని వినిపిస్తాడు.
ప్రభువైన యేసుక్రీస్తు వారి కపెర్నహూములో చాలా వాక్యాలు చెప్తున్నాడు. కపెర్నహూములో ఎవరు ఉంటారంటే మత్తయి ఉన్నాడు. కపెర్నహూములో ఎవరు ఉన్నారు? పేతురు ఉన్నాడు. కపెర్నహూములో ఎవరు ఉన్నారు? ఇలాంటి లంచాలకు మరిగిన ఒక పెద్ద బృందమే ఉంది. తన సొంత గ్రామాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు విడిచాడు. తర్వాత మరొక గ్రామంలో మినిస్ట్రీ ప్రారంభించాడు. ఆ మినిస్ట్రీ ప్రారంభిస్తున్న ప్రాంతం కపెర్నహూము. అక్కడ ప్రారంభిస్తున్నప్పుడు ఆయన బోధలో ఆ రోజున సమకాలీన ప్రపంచాన్ని కదిపాయి, కడిగాయి, నిలబెట్టేశాయి. మోమాటం లేకుండా మాట్లాడుతాడు ఆయన. ఆ బోధలు మాట్లాడుతున్నప్పుడు ఎవరో చెప్పారు మత్తయికి, ఇదిగో నీలాంటి లంచగొండ్ల కోసం కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. నీలాంటి వారి గురించి చెప్తున్నాడు, ఇదిగో నీతిని గుచ్చి, తీర్పుని గుచ్చి, పాపముని గుచ్చి ఒకరోజు జడ్జిమెంట్ డే ఉందని చెప్తున్నాడు. నువ్వెంత సంపాదించినా, ఎంత పొడిగట్టుకున్నా నువ్వు పట్టుకుపోయేది మట్టికి తప్ప పట్టుకెళ్ళేది ఏమీ లేదన్న సంగతి ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు. పరలోకాన్ని గురించి చెప్తున్నాడు, నరకాన్ని గురించి చెప్తున్నాడు, పాతాళాన్ని గురించి పొంకాలుగా మాట్లాడుతున్నాడు. నీలాంటి బలిసినుడు ఒక ధనవంతుడు ఉంటే వాడు చచ్చి నరకానికి పోయాడని కూడా తన బోధల్లో ప్రస్తావిస్తున్నాడు. ఈ బోధలు ఎవరు చెప్పారో, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బోధలు ఎవరు చెప్పారో, ఎలా చెప్పారో తెలియదు, కానీ అప్పటికే మత్తయి చెవిలో పడింది. ఆ మత్తయి చెవిలో పడిన బోధలు మత్తయి మనసును రేపాయి. మత్తయి ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి వింటున్నాడు. ఈ వినే టైంలో సరిగ్గా అదే టైంలో సుంకపు మెట్ట రచ్చబడ్డ దగ్గర కూర్చుని ఆ సుంకాన్ని, ట్యాక్స్ని అడ్డగోలుగా వసూలు చేస్తున్నప్పుడు ప్రభు డైరెక్ట్గా మత్తయి దగ్గరకు వచ్చి, ఓయ్ మత్తయి, నన్ను వెంబడించాను. ఆ ఒక్క మాటకి అన్నీ వదిలేశాడు. ఆ ఒక్క మాటకి పొడబడ్డాడు. అప్పటికే ఆయన గురించి చూచాయిగా వినిన ఆయన, మత్తయి గారు ఈయనే నా దగ్గరికి వచ్చి నన్ను రమ్మంటున్నాడని సమస్తాన్ని వదిలేసి మారిపోయాడు. ఆ మారిపోయిన ట్యాక్స్ కలెక్టర్ రాయడం మొదలెట్టాడు. తాను మారిన వాస్తవాన్ని, తను మారడమే కాదు, తనను మార్చిన దైవం ఇలలోనికి వచ్చి మనుషులకు ఏం బోధించిందో, ఏం చేసిందో, ఏం జరిగిందో ఆ వాస్తవాన్ని తమ తరం తర్వాత ఈ ప్రపంచానికి అందించాలని రికార్డ్స్ తయారు చేస్తే, ఆ రికార్డ్ చేసిన రికార్డ్స్ యొక్క బుక్నే ఈరోజు మనం పిలుచుకుంటున్నాం మత్తయి సువార్త. మత్తయి సువార్త మత్తయి రికార్డ్ చేసిన రికార్డెడ్ డాక్యుమెంట్ అది. అదెవరో ఖాళీగా కూర్చుని రాసిన కవి కాదు. అందుకే ఆయన రాస్తున్నారు చూడండి. ఆయన లెక్కల మాస్టర్ కనుకే, వీటి మీద అవగాహన ఉంది కనుకే, చరిత్రము, లెక్కలు, నేపథ్యము, జాగ్రఫీ, వీటి విషయంలో ఆయనకి అవగాహన ఉంది కనుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవిత వృత్తాంతాన్ని రాస్తున్నప్పుడు ఎంత బాగా కూరుస్తున్నాడు చూడండి. రాస్తున్నాడు మొదటి వచనంలో, రాజైన ఏ రోజు దినములయందు ఆయన పుట్టాడు. రాజైన ఏ రోజు దినములయందు. ఇప్పుడు ప్రశ్న, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పుట్టిక కల్పితం కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పుట్టిక మిథాలజీ కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పుట్టిక ఎవరో 12 మంది కూర్చొని తెలివైన వాళ్ళు రాసేస్తే తెర మీదకి వచ్చిన వాస్తవం అనుకుంటే పొరపాటు. ఇది చరిత్ర. ఇది జరిగిందనడానికి వాస్తవాలు ఉన్నాయి. ఇది జరిగిందనడానికి వాస్తవాలు ఉన్నాయనడానికి కారణం ఏంటి తెలుసుకో. నేను చెబుతున్న వార్త ఏదైతే ఉందో, ఒక ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ ప్రభుత్వం పేరు రోమా ప్రభుత్వం అని చెప్తున్నాడు. ఆ ప్రభుత్వం కింద కొంతమంది గవర్నర్స్ పనిచేస్తున్నారు. ఆ రోజుల్లో గవర్నర్ ఏమని పిలుస్తారంటే ఏ రోజు అని పిలుస్తారు. అంటే మత్తయి గారు చెబుతున్నది వాస్తవం అని చెప్పడానికి అనగనగన అని చెప్పట్లేదు. ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? నేను చెబుతున్న దానికి గవర్నర్ సాక్ష్యం అని చెప్తున్నాడు. నేను అడుగుతున్నాను, రోమా ప్రభుత్వం నిజంగా ఈ చరిత్రలో ఉందా లేదా? ఉంది. గవర్నర్ పరిపాలన రోజు జరిగిందా లేదా? జరిగింది. నిజంగా ఏ రోజు ఉన్నాడా? ఉన్నాడు. చాలామంది ఈ మధ్య తగునమ్మాని తయారు ఏమంటారు తెలుసా? యేసు ప్రభుకి చరిత్ర లేదంటున్నారు, యేసు ప్రభుకి పుట్టుక లేదంటున్నారు, యేసు ప్రభుకి తేదీ లేదంటున్నారు. వీళ్ళందరికీ తెలియాల్సిన విషయం ఏంటి తెలిసిన? నువ్వు ఆడుతున్న ప్రతి మాటకి ఆధారం ఏంటంటే ఆయనకి చరిత్ర బేస్మెంట్ ఉంది. ఆయనకి చరిత్ర ఉందనడానికి మత్తయి రాస్తున్నాడు. ఇదిగో మహాయేరోదు ఉన్నాడు. అంటే రోమా ప్రభుత్వానికి కింద ఈ పరిపాలనలో 4 జోన్స్, బఫర్ జోన్స్గా విడదీస్తే, అది తూర్పు, పరమణ, ఉత్తర, దక్షిణకి విడదీస్తే ఈ 4 జోన్స్కి 4 ఏరోదులు పెట్టారు. అందులో అగ్రగణ్యుడు ఇదిగో ఈ ఏరోదు. ఇంకా ఏరోదు అన్నవాడు ఎవడంటే మీకు తెలియాలంటే ఇన్ఫర్మేషన్ ఇస్తున్న జాతికి వినండి. ఏరోదు అంటే ఎవరో తెలియాలంటే యాకోబు గారు ఉన్నారే పాత నిబంధనలో యాకోబు. ఆ యాకోబుకి అన్నయ్య ఉన్నాడే యాసావు. ఆ యాసావు కొడుకులు పుట్టాడే. ఆ కొడుకులు పుడితే ఆ కొడుకుల్ని ఏమని పిలిచారంటే ఎదోమీలు అన్నారు. ఆ ఎదోమీల్ నుంచి వచ్చిన వాళ్ళే ఏరోదీలు. మీకు తెలిసినా తెలియకపోతే తెలిసినట్టే చూడండి. 10:30 అయింది.
ఓకే, ఎదోమీల నుంచి వచ్చిన వారే హేరోదీయులు. ఇంకా నడుతున్నాను. ఇంకా ఇవన్నీ ఎందుకు మీరు మాట్లాడతారంటే, ఈయన చెబుతున్న ప్రభు అయిన యేసు అంటే మనం ఇక్కడ నిలబడి ఈరోజు ఈ అర్ధరాత్రి చలిలో కూర్చుని మాట్లాడుకుంటున్నామంటే ఎవడో ఊహించుకున్న మతాన్నో, ఎవరు అనుకున్న మతాన్నో, ఎవరో క్రియేట్ చేసిన విశ్వాసాన్నో కాదు. వాస్తవాన్ని నమ్మాం గనక వాస్తవాన్ని మరొక్కసారి జ్ఞాపకం చేసుకోవడానికి ఈ అర్ధరాత్రి చలిలో మనం కూర్చున్నాం. ఈ కూర్చున్న విషయాలు నెమర వేసుకుంటున్నాం. మన విశ్వాసానికి ఎంత ఆధారం ఉందో మనం చెప్పుకుంటున్నాం. ఆయన రాస్తున్న దానికి మత్తయ్య గారు ఎవిడెన్స్ ముందుకు తీసుకొస్తున్నాడు. ఇదిగో ఇది ఎవిడెన్స్, గవర్నమెంట్ ఉంది, గవర్నర్ ఉన్నాడు, ఇది రాస్తున్నాను, ఇది వాస్తవంగా జరిగింది, నేను చనిపోయిన ఈ వాస్తవం ప్రపంచానికి తెలియాలనుకున్నాడు కనుకే ఆ బైబిల్ రచయితలు దేవుని ప్రేరణతో రాయడం మొదలుపెట్టారు. అడుగుతున్నాను, కథకైతే ఏముంటుందండి? కథకు ఆధారాలు ఉంటాయా? ఇప్పుడు పెద్దమ్మల కథలు చెప్తారు, పెద్దమ్మల కథలు చెప్తారు, అమ్మమ్మల కథలు చెప్తారు. ఏమైనా కథలు చెప్తారు? అప్పుడప్పుడు మనం నిద్రపోకపోతే, మాట తినకపోతే, ముద్ద తినకపోతే మనకు చెప్పే కథ ఏంటంటే అనగనగనగా ఒక రాజు, ఆ అనగనగనగా ఒక రాజు, ఒక దేశానికి రాజు, ఆ అనగనగనగా ఒక రాజుకి 7 కొడుకులు. మరి 7 ఎందుకు కూడా తెలియదు. ఆ 7 కొడుకులు మనకి ఏ ఏటకి వెళ్ళలేదట. జింకలు కొట్టడానికి వెళ్ళలేదు, పుల్లు కొట్టడానికి వెళ్ళలేదు, ఏ ఏటకి వెళ్ళకుండా ఏకంగా చేపలు కొట్టడానికి. మరి రాజు కొడుకులు చేపలు కొట్టడానికి వెళ్ళడం నాకు మర్చిపోద్ది. రాజు కొడుకులు చేపలు ఇప్పుడు పడితే పిల్లరు, ఆ చేపలను క్లాసిక్గా కొట్టారు. ఎన్ని చేపలు పడ్డాయి అంటే ఒకటే పడిందంట. ఆ ఒక్కటే పడితే మనం దాన్ని తీసుకొచ్చి అక్కడ ఎండబెడితే ఆ ఎండబెట్టినట్లు అక్కడ ఎండలేదట. అది అందట. ఎందుకు ఎండలేదని అడిగితే చచ్చిన చేప అందంట. నా గడ్డిమో పడ్డం వచ్చిందని నేను చాలా ఫీల్ అవుతున్నాను అందట. అంత ఫీల్ అయింది పక్కకి జరగచ్చుగా, జరగదంట. నేను అడుగుతున్నాను, నా మాట్లాడుతూ అనగనగా ఒక దేశం, ఆ దేశంలో రాజు, ఆ రాజుకి 7 కొడుకులు, ఆ 7 కొడుకులు ఏటకెళ్తే ఆ ఏటలో గొప్ప ఏట ఏంటంటే చేపలు పట్ట. ఆ చేపలు పట్టినప్పుడు ఒక బుట్టట్టారా చెప్పండి, 7 పట్టారు. ఆ 7లో మళ్ళీ ఒకటి ఎండలేదంటే ఫీల్ అవుతుందట. నేను అడుగుతున్నాను, ఈసారి మీ పెద్దమ్మలు కానీ అమ్మమ్మలు కానీ చిన్నప్పుడు చెప్పిన కథలు వద్దండి. ఇప్పటికీ ఎవరైనా చెబితే సరదాగా ఆ పెద్దవారిని అడగండి, వస్తే అమ్మమ్మ ఒక మాట్లాడుతున్నాను, అనగనగనగా దేశం పట్టినా ఏ దేశం అని అడగండి. అనగనగనగా రాజు అంటున్నావు, రాజు పేరు ఏంటి అని అడగండి. ఆయన రాజు కొడుకులు చేపలు పట్టడం ఏంటి అని అడగండి. ఏ దేశము, ఏ ఊరు, రాజు పేరు ఏంటి అడిగితే ఏమంటే రే అది కథరా అంట. మీకేమర్థమవుతుంది? అమ్మమ్మ చెబుతున్న కథ గనక, కల్పించిన కథ గనక కథకి ఏముండవు చెప్పండి? ఆధారాలు ఉండో, కథకి ఎవిడెన్స్ ఉండో, కథకు చెప్పుకునే సాక్ష్యాలు ఉండో. కథకి సాక్ష్యాలు ఉండవు కనుక అనగనగా అంటాడు. మత్తే చెబుతున్నది కథ కాదు చెప్పండి, వాస్తవం కనుక చెప్తున్నాడు. ఏమని? రాజు పుట్టిన టైంలో సామాజికంగా ఒక రాజు పరిపాలిస్తున్నాడు. ఆ రాజు యొక్క కేడర్ చెప్పండి, హేరోదు. ఆయన పరిపాలిస్తున్నప్పుడు వచ్చారట ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. మళ్ళీ ప్రశ్న, తూర్పు దేశపు జ్ఞానులు ఏంటి? జ్ఞానులు వచ్చారంటే అయిపోనుగా. తూర్పు దేశపు జ్ఞానులు ఏంటి? తూర్పు దేశం అనేది ఏంటంటారు? అన్ని ప్రశ్నలే మనకి. నేను మళ్ళీ అడుగుతున్నాను, తూర్పు దేశాలంటే నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఈ డయాస్ ఉందండి, దీనికి తూర్పు ఇదంటాం, లేదా పరమడు ఇదంటాం, లేదా దక్షిణం ఇదంటాం. అంటే ఏదన్నా ఒక తూర్పు పరమడ మనం కొలాలి అంటే ఒక మార్క్ ఉండాలి, ఒక ల్యాండ్ మార్క్ ఉండాలి. దాన్ని బట్టేగా తూర్పు అయినా పరమడైనా కొలుస్తాం. ఇప్పుడు తూర్పు పరమడని కొలుస్తున్నామంటే దేనికి తూర్పు, దేనికి పరమడ, దేనికి ఉత్తరం, దేనికి తూర్పు? అంటే ఈ టేబుల్కి ఇది తూర్పు, ఈ టేబుల్కి ఇది పరమడ, ఈ టేబుల్కి ఇది దక్షిణం, ఉత్తరం అని మనం చెప్పుకుంటున్నాగా. ఇప్పుడు నేను తూర్పు దేశాలు అంటాడంటే ప్రపంచానికి ఇది తూర్పు అని ఎలా కొలుస్తారు? బైబిల్లో ఒక సముద్రం ఉంది, అది ప్రపంచ పటంలో ఉంది. ఆ బైబిల్లో ఉన్న సముద్రం పేరు మధ్యధరా సముద్రం. అది ప్రపంచం మధ్యలో ఉంది కనుక ఆ సముద్రం పేరు ఏంటి చెప్పండి? మధ్యధరా సముద్రం. అంటే ప్రపంచానికి ఐకాన్గా దాన్ని తీసుకుని దానికి తూర్పున 6 నేలనంతటిని ఏమంటారు తెలుసా? తూర్పు దేశాలు. ఆ తూర్పు ప్రాంతం ఎక్కడ ఉందంటే మన బంగాళాఖాతం వరకు ఉంది. ఎక్కడ మధ్యధరా సముద్రం, ఎక్కడ బంగాళాఖాతం, ఈ 6 నేల మీద ఉన్న ఈ దేశాలన్నింటినీ కలిపే తూర్పు దేశాలు అంటారు. ఈ తూర్పు దేశాలు ఆ రోజుల్లో పెద్ద దేశం, జంబో ద్వీపం అన్నారు. ఆ జంబో ద్వీపమే మన భారతదేశం. ఇంకా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, పంజాబ్ ఏదైతే ఉందో, మోహన్జాదారో, ఈ సింధు నాగరికత పరిసర ప్రాంతాలు, అక్కడ వరకు మన దీప ఆ రోజుల్లో మన జంబో దీపం ఉండదు. ఆ పైకి వెళితే మనకి ఇరాన్ టచ్ అవుద్ది, ఇరాక్ టచ్ అవుద్ది, ఆఫ్ఘనిస్తాన్ ఇంకా ముందు టచ్ అవుద్ది. ఈ ప్రాంతాలన్నింటినీ కలిపే తూర్పు దేశాలు అంటారు. ఇక్కడి నుంచి ప్రయాణం చేసి వెళితే యెరూషలేం ప్రాంతానికి 6 రోజులు వెళ్ళే సమయానికి పట్టే సమయం ఎంతో తెలుసా? 2 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు?
2 సంవత్సరాలు మీరెట్లా చెప్పగలరంటే మత్తయి చెప్తున్నాడు. 2 సంవత్సరాలని మీరెట్లా చెప్పగలరంటే మత్తయి ఇచ్చిన ఎవిడెన్స్ ఏంటో తెలుసా? ఆ తూర్పు దేశపు జ్ఞానులు, ఆ తూర్పు దేశంలో వాళ్ళు చూసిన నక్షత్ర సమయము, వీళ్ళు చూసిన సమయాన్ని వచ్చిన సమయాన్ని రెండింటినీ లెక్కేసుకుంటే ఆ లెక్కలో అతగాడికి అంటే ఆ కుమారుడు పుట్టిన సమయాన్ని వీళ్ళు వచ్చిన సమయాన్ని రెండింటిని లెక్కేసుకుంటే ఎన్ని సంవత్సరాల పిల్లల్ని చంపేమన్నాడు చెప్పండి? 2 సంవత్సరాలు. అంటే 2 సంవత్సరాల పిల్లల్ని చంపేమన్నాడంటే ఇప్పుడు ఈయన్ని చూడ్డానికి వాళ్ళ పుట్టిన సమయంలో బయలుదేరితే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే సమయానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇప్పుడు చెప్పండి, నేను ప్రశ్న అడుగుతున్నాను. 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చింది దేనికి వచ్చారు? సాంబ్రాణి ఇవ్వడానికి వచ్చారా? దేనికి వచ్చారు? బోలం ఇవ్వడానికి వచ్చారా? అయినా విడ్డూరం కాకపోతే ఇజ్రాయెల్ దేశంలో సాంబ్రాణి దొరకదని 2 సంవత్సరాలు ప్రయాణం చేసి తెచ్చారా? ఇదేం బాగుందా వినడానికి? మన ప్రసంగాలన్నీ ఎక్కడ తిరిగి అంటే సాంబ్రాణి చెప్పండి, బోలము, బంగారం. ఇజ్రాయెల్ దేశంలో గల్ఫ్ ఏరియాలో, ఇజ్రాయెల్ ఏరియాలో, పాలస్తీన్ ఏరియాలో, ఆ పక్కన సిరియా కానీ కింద ఏదైతే ఉందో ఈ బేర్షెబా ప్రాంతాల్లో బంగారం దొరకదా? మనకన్నా నెంబర్ 1 కూడా దొరుకుతుంది అక్కడ. బంగారం అక్కడ దొరుకుతుంది, సాంబ్రాణి అక్కడ దొరుకుతుంది, బోలం చచ్చిపోయిన శవానికి రాసే బోలాలు అక్కడ దొరుకుతాయి. మరి తూర్పు దేశపు జ్ఞానులు ఇన్ని అడవులు, నదులు, ఆ అరేబియా ఎడారి టచ్ చేసి ఇన్ని ప్రాంతాల గుండా ప్రయాణం చేసి ఇంత రిస్క్ చూసుకుని వచ్చారంటే కేవలం ఈ మెటీరియల్ కోసం ఇవ్వడానికి రాలేదు. వాళ్ళు వచ్చారంటే ముఖ్యమైన కారణం ఉంది. ఆ ముఖ్యమైన కారణాల్లో కారణం ఏంటంటే రాజు ఎక్కడా అని అడిగారు. రాజు ఎక్కడా అని అడిగారంటే ప్రశ్న, ఆ అడిగేది దారంటే పోయే దానినో ఎల్లయినో పుల్లయినో అడిగితే బాగుండు. పోయి ఎవరిని అడిగారు? అప్పటికే రాజు కొన్నాడు. రాజు దగ్గరికి వెళ్ళి రాజు ఎక్కడంటే అడిగి ఎలా ఉంటుందండి? కలవరం వచ్చేసింది అడిగి. ఎందుకు కలవరం, ఎందుకు కంగారు వచ్చింది? ఇప్పుడు బాగానండి, సెంటర్లో ప్రభుత్వం ఏముంది? రోమా ప్రభుత్వం ఉంది. స్టేట్ లెవెల్లో ఎవరు పనిచేస్తున్నాడు? గవర్నర్కి అతను పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఏదన్నా కొత్త ప్రభుత్వం నీ నియోజకవర్గం నుంచే ఫామ్ అయింది, నువ్వు ఏం పరిపాలిస్తున్నావా అని కైసర్ చక్రవర్తి అడిగితే ముందు పోస్టింగ్ ఏమవుద్ది? ఊడిపోద్ది. అంటే నీకు ప్రతిపక్షం ఒకటి ఫామ్ అవుతుందన్న సంగతి, నువ్వేం పరిపాలన చేస్తున్నావని వాళ్ళ కోడిగిట్టు మీద ఎంట్రుకలు పీకినట్టు ఈయన క్వశ్చన్ చేస్తే ఏమైపోతుంది? అందుకే కంగారు వచ్చింది. రాజు అంటున్నారేంటి? ఈడు రాజు అయితే మాబు ఫామ్ అయితే ఈ మాబు ట్యాక్స్ ఎగ్గొడితే రేపు పొద్దున్న గవర్నర్గా ఉన్న నా మీద, సెంట్రల్ ప్రభుత్వం నా మీద పెడితే నేను ఏం చెప్పుకోవాలి? నేనుండగా రాజు ఏంటని రాజరెక్క కోసం పిచ్చెక్కిపోయి కంగారెక్కిపోయిపోయి కలవరం వచ్చేసి తన నియోజకవర్గంలో ఉన్న అధికారులకి వారికి కంగారు ఇచ్చి డాక్యుమెంట్స్ తిరగేయండి. క్రీస్తు ఎక్కడ పుడతారంటే వాళ్ళకి ఒక డాక్యుమెంట్ దొరికింది. ఆ డాక్యుమెంట్ పూర్వకాలం రాసిన వ్యక్తి ఎవరంటే మేకా. ఆ మేకా గారు ఇచ్చిన సెలవు ప్రకారం, ఆ మేకా గారు ఇచ్చిన ప్రవచనం ప్రకారం ఆయన ఎక్కడ పుడతాడంటే మన నియోజకవర్గంలోనే పుడతాడు. మన నియోజకవర్గం పేరు బెత్లెహేం అన్నాడు. మన ఏరియాలోనే పుడతాడు. ఇప్పుడు టెన్షన్ వచ్చింది. అంటే ఇప్పుడు ఏం చేయాలి? పుట్టాడంటే పబ్లిక్ అంతా ఆయన వైపుకి తిరుగుతారు. ఈ పుట్టినోని ఎట్లయినా చంపేయాలని అధికారం కొరకు ప్రభువుని చంపేయాలనుకున్నారు. ఇతను ఎంత పిచ్చోడు చెప్పినా మహాయోరోదు సొంత పిల్లల్ని చంపేశాడు, సొంత భార్యని చంపేశాడు, సొంత తమ్ముడిని చంపేసే ప్రయత్నం చేశాడు, సొంత తమ్ముడు బిడ్డలు చంపేశాడంటే ఇతని అధికారం కోసం సొంత రక్తాన్ని కూడా నేలకి వలికించాడు. అలాంటిది ఇప్పుడు రాజు పుట్టాడంటే వీడికి ఎలా ఉంటుంది చెప్పండి? మళ్ళీ ప్రశ్న, రాజు ఏంటి? యూదుల రాజు ఏంటి? మీకు ఇంకా బాగా అర్థం కాదంటే బైబిల్ నేపథ్యం మీకు అర్థమైతే నా మాటలు చాలా త్వరగా మీకు స్ట్రైక్ అవుతాయి. ఇతను ఎలాంటి చెప్పిన సెకండ్ బెంచ్ అన్నమాట, జడ్జ్ అన్నమాట, 2వ న్యాయస్థానంగా పనిచేస్తున్నాడు అన్నమాట. 3 క్యాడర్స్ ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. యూదులకి రాజు ఎవరు? ఏ రోజు యూదులకి రాజు. యూదులకి 2 కోట్లు దాటితే 3వ కోటే చక్రవర్తి కైసర్ దగ్గరికి వెళ్తుంది. ప్రధానమైన కోట ఏంటి చెప్పిన సన్హెడ్రిన్ సభ. దాన్నే బైబిల్ ఏమంటారంటే పెద్దల సభ. అంటే ఏదన్నా యూదులకి గొడవ జరిగితే మొట్టమొదట ఆ గొడవ ఎక్కడ పట్టుకెళ్తారో చెప్పిన ప్రధాన యాజకుల దగ్గరికి. అక్కడ కూడా తేలకపోతే సెకండ్ బెంచ్ ఏంటి? ఏ రోజు దగ్గరికి. అక్కడ కూడా తేలకపోతే పిలాతు దగ్గరికి. అక్కడ కూడా తేలకపోతే కైసర్ దగ్గర తీసుకెళ్తారు. ఇది క్యాడర్స్. సెషన్స్ కోర్టు, జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు అంటాం చూసా. ఈ టైప్ ఎడదీసి న్యాయాధిపతికి పెడితే ఇప్పుడు ఈ న్యాయాధిపతికే బలం వచ్చిన న్యాయాధిపతికి ఉన్న ఈయనకి కంగారు వచ్చే ప్రయత్నాలు వచ్చేసాయి. భయపడిపోయాడు. ఏం జరుగుతుంది నా క్యాడర్ కింద, ఏం జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళ సరాసరి వచ్చి రాజు ఎక్కడని అడిగినప్పుడు కంగారు వచ్చింది. ఇప్పుడు ప్రశ్న, రాజు అనే సబ్జెక్ట్ ఏంటి?
అది తెలిస్తే వాళ్ళు ఎందుకు వచ్చారన్న సంగతి అర్థమవుతుంది. నేను ఎక్కువ టైం చెప్పను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఒక్కసారి ఇది అర్థం కావాలంటే ఒక్కసారి బైబిల్ ప్రారంభానికి ఒకసారి రండి. ఆది కాండము మొదటి అధ్యాయం 26వ వచనం తీయండి ఒకసారి. ఆది కాండం మొదటి అధ్యాయం 26వ వచనం. ఆది కాండం మొదటి అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏలుదురుగాకని చెప్పి. ఇప్పుడు బాగా వినండి. భూమి మీద ప్రాకే ప్రతి జంతువుని, పక్షిని ఎవరు ఏలాలంట? మొదటి మానవులు ఏలాలంట. ప్రశ్న, ఏలే వారిని ఏమంటారు? కింగ్ అంటారు, గుర్తుపెట్టుకో. మొట్టమొదటి మానవుడినైనా మానవ ప్రపంచాన్ని దేవుడు ఏ ఉద్దేశంతో తయారు చేశాడో తెలుసా? రాజుగా బతకాలని తయారు చేశాడు. ఈ ప్రకృతిని పరిపాలించేవాడిగా తయారవ్వాలని తయారు చేశాడు. కానీ రాజుగా ఉండవయ్యా అంటే ఆదాము ఏం చేశాడు చెప్పండి? తన రాయల్టీని పోగొట్టాడు. దేవుడి మాటను పక్కన పెట్టాడు, అవ్వమ్మ మాటను చెవిని పెట్టాడు. దేవుని మాటను పక్కన పెట్టి తినవద్దన్న వృక్షఫలం తిన్నాడు. ఆ తినవద్దన్న వృక్షఫలం ఎప్పుడైతే తిన్నాడో తిండికి ఏడ్చాడు, బట్టకి ఏడ్చాడు, నీడకి ఏడ్చాడు, రోగాలకు ఏడ్చాడు, ఆయుష్ని తగ్గించుకున్నాడు, మరణాన్ని తెచ్చి మీదేసుకున్నాడు, భయంకరమైన విపత్తులు తెచ్చుకుని మీదేసుకున్నాడు. పండని పరిస్థితులు వచ్చాయి, మాట వినని రోజులు వచ్చాయి, జంతువులు తిరగబడే రోజులు వచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తనకు తాను దూరం అయ్యాడు, దేవునికి దూరం అయ్యాడు, తోటి మానవుడికి దూరం అయ్యాడు, అన్ని విధాలుగా సఖ్యత కోల్పోయాడు, అన్నీ ఉన్నాయనుకున్న ఒంటరోడైపోయాడు మొదటి మానవుడు. అందుకే దేవుడు పాయింట్ అవుట్ చేశాడు. ఏమంటే చెప్పినా, నీవు నా మాట వినకుండా నీ భార్య మాట విన్నావు గనక అన్నాడు. ఏమన్నాడు? నువ్వు నా మాట వినలా, ఎవరి మాట విన్నావు? నీ భార్య మాట విని. ఆ మాట 3వ అధ్యాయంలో స్పష్టంగా ఉంటుంది. నీ భార్య మాట విని. ఆవిడ చెబితే బాగుండు, ఆ వృక్షఫలాలు తెచ్చినప్పుడు తినమన్నప్పుడు ఏంటి దేవుడు ఎలాంటివి చెప్పినప్పుడు ఎలాంటి ఆజ్ఞ మనం ఎందుకు పాటించకూడదు? నువ్వు ఎలాంటి పని చేస్తున్నావేంటి? ప్రమాదం జరుగుద్దుగా అంటే బాగుండు. ఆవిడ ఒక మాట అడగలేదు. ఈయన ఆవిడని చూస్తేనే పాటలు వచ్చేస్తాయి ఈయనకి. ఎవరికి? నా ఎముకలో ఎముక చెప్పండి, నా మాంసంలో మందం, పద్యాలు పాటలు నడుతున్నాడు. ఒక్క మాట అలా ఆ రోజు అడుగుంటే ఈ రోజు ఈ చావుకి, నీడకి, కూడికి ఏడ్చే పరిస్థితులు మనకున్నాయా? మొట్టమొదటి మానవుడిని దేవుడు మనకు ఎలా చూపిస్తున్నాడు తెలుసా? రాయల్టీలో అన్ఫిట్ అంటే నిలబడలేకపోయాడు. మొట్టమొదటి మానవుడు ఫెయిల్యూర్ అయ్యాడు రాయల్టీ చూపించడంలో. పరిపాలించలేకపోయాడు. ఏం పరిపాలించాలి? ఈ జంతువులను పరిపాలించాలి, ఈ పక్షులను పరిపాలించాలి, ఈ నేలను పరిపాలించాలి. పరిపాలించడం అంటే ఏంటి? పక్షుల వెనకాల, జంతువుల వెనకాల కరెక్ట్గా తిరగడం కాదు. పరిపాలించడం అంటే ఏంటో తెలుసా? నువ్వు నా మాట విను. ఈ ప్రకృతి చెప్పు, నీ మాట వింటది. ఇది పరిపాలించడం అంటే. నువ్వు నా మాట వింటే, నువ్వు నాకు లోబడితే ఇది నీకు లోబడుతుంది. నువ్వు నాకు లోబడకపోతే ఈ నేల నీకు పండదు, ఈ జంతువులు నీ మాట వినవు, ఈ ప్రకృతి నీకు ఏది కలిసి రాదు. నువ్వు సిస్టమ్ సరిగ్గా ఉండకపోతే ఈ సిస్టమ్ నీ మాట వినదు. ఇది ఈ రోజుకి జరుగుద్ది అంటే ఈ రోజుకి జరుగుద్ది. మీకు ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏలియా టైంలో ఆహాబు ప్రభుత్వం నడుస్తుంది, మీకు తెలుసుగా. ఆహాబ్ అంటే ఎవడంటే మీకు ఎట్లా చెప్తాను వినండి. యెజబెల్ గారు అలా ఆయన. యెజబెల్ ఎవరన్నా అడగండి, ఇంకంతే సంగతులు. ఇంకా చరిత్రలో ఆవిడ మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోండి. ప్రకటన గ్రంథం వరకు ఆవిడ జ్ఞాపకం చేస్తారు. సరే, ఈ యెజబెల్ గారి యజమాని ఆహాబు పరిపాలన సరిగ్గా లేకపోతే ఒక రెబల్ ప్రాఫిట్ ఉంటాడు, మొహమాటం లేని ఆయన. ఆ రోజుల్లో ఏలియా ఆయన ముఖం మీద చెయ్యట్టి ఇలా అంటాడు, ఇదిగో నీ ప్రభుత్వం సరిగ్గా పరిపాలించట్లేదు కనుక ఈ దేశంలో నీ పరిపాలన బట్టి వర్షాలు పడవు అన్నాడు. మీకు ఏమర్థమవుతుంది చెప్పండి? ప్రభుత్వాలు, ప్రజానాయకులు, న్యాయాధిపతులు, ఎనీ సెక్టర్ ఏదైనా, ఏ నాయకత్వం అయినా చెయ్యాల్సిన పని సరిగ్గా చేయకపోతే, ప్రజలు సరి అయిన విలువలతో లేకపోతే పడాల్సిన వర్షాలు పడవు. మీకు ఇంకా ఐకాన్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే జాగ్రత్తగా వినండి. కొన్ని ప్రభుత్వాలు వస్తే ఈ రోజుకి వర్షాలు పడవు. ఏ ప్రభుత్వాన్ని నన్ను అడగండి. కొన్ని ప్రభుత్వాలు వస్తే వర్షాలు పడి ఊరు కొట్టిపోతుంది. ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వాన్ని అడగండి. మనం ఏమంటాం అంటే ఇక్కడ పడి బాగానే ప్రభుత్వ పరిపాలనకి ప్రకృతికి సంబంధం ఉంటుంది.
ఏలియా కాలంలో ఉంది. ఆదాము తప్పు చేస్తే పనిష్మెంట్ ఎక్కడ స్టార్ట్ అని చెప్పండి? నేల పండదు. నువ్వు తప్పు చేస్తే నీకు పంట దొరకదు, నీకు జీవవృక్ష ఫలాలు దొరకవు. అంటే నీకేమర్థం అవుతుంది? పరిపాలన సరిగ్గా లేకపోతే గుప్పడి మెతుకులు దొరకవు. చివరికి ఉల్లిపాయ రేటు, టమాటా రేటు కూడా పెరిగిపోతుంది. నేను ఏదైనా అడుగుతున్నాను, కథ చెప్పట్లేదు. ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో సొసైటీని చూడండి. దేవుని వాక్యం కల్పించి రాసింది కాదు. మన సమాజం ఏంటో మనకు చూపించే, వాస్తవికంగా మనం చూపించే ఒక వేదిక దేవుని వాక్యం అంటే మాట్లాడుతున్నాడు. తర్వాత ఆదాము ఏమాడు? అన్ఫిట్ అయ్యాడు. తర్వాత అదే కలలను, అదే ఆలోచనని ఇదిగో నీ ద్వారా నెరవేర్చాను. మళ్ళీ రెండవసారి ఎవరిని నిలబెట్టాడు తెలుసా? నోవహుని నిలబెట్టాడు. నోవహు ఏం చేశాడు? నేను త్వరగా ముగిస్తున్నాను. నోవహు ఏం చేశాడు చెప్పండి? నోవహు ఏం చేయడం ఏంటి? ఆయన పండు తిని పడ్డాడు, ఈయన ద్రాక్షరసం తాగి మొత్తానికి బట్టలు లేకుండా పడిపోయాడు. ఎవరు? మీకు ఏమర్థమవుతుంది? బైబిల్లో చార్లెస్ స్పర్జన్ గారు కానీ, ఇప్పుడున్న ఎవరైతే ఉన్నారో పాల్ వాచర్ గారు కానీ, వాళ్ళు ఇచ్చిన కామెంట్ ఏంటో తెలుసా? బైబిల్లో భక్తులు లేరు. మళ్ళీ ఈ మాట పొరపడకండి. బైబిల్లో భక్తులు లేరు, దేవుని కృపచేత బతికిన భక్తులే ఉన్నారు. చిన్న మాట ఏం కాదు, పెద్ద మాటే. బైబిల్లో దేవుణ్ణి మెప్పించే భక్తులు ఎవరూ లేరు. ఏదో ఒక కోణంలో దేవుణ్ణి ఆయాస పట్టినా ఆయన కృపచేత బతికిన వారే ఉన్నారు. నోవహు ఏం చేశాడు? ద్రాక్షరసం తాకి పడ్డాడు. పడిపోయిన వాడు బట్టలు లేకుండా పడిపోతే ఆ బోడి దేహాన్ని ఎవరు చూశారట? సొంత కొడుకులు చూశారట. అడుగుతున్నాను, సొంత కొడుకులు తన తండ్రి నగ్న దేహాన్ని చూస్తే కొడుకులకి ఏమైంది? శాపం వచ్చింది. జాతకు వినండి, ఈ మాట నేను తప్పుగా అనుకోకండి, కొంచెం రాడికల్ వర్డ్స్ ఉపయోగిస్తున్నాను ఏమనుకోకండి. ఒక మగాడు దేహాన్ని ఒక మగాడు నోవహు కొడుకులు చూస్తే ఆ జనరేషన్ ఏమయ్యింది? శాపం అయ్యింది. ఈ మాట అంటున్నాను ఏమనుకోకండి. ఒక మగాడు దేహాన్ని మగాడు చూస్తేనే శాపానికి గురైతే ఈ ఫోర్ని వీడియో చూసే సన్నాసికలు అందరూ ఏమైపోతారండి? ఈ బ్లూ ఫిల్మ్ చూసే అందరూ నాశనం అయిపోతారు. మళ్ళీ చెప్తున్నాను నేను. వాల్ పోస్టర్లు, ఐటమ్ సాంగులు, చెత్త చెదారం, ఇతర దేహాలను చూసి గుర్రప శకిలాలు శకిలించే ఈ జనరేషన్ అంతా ఏమైపోతుంది? నాశనం అయిపోతుంది. దేవుడు ఇవ్వాలనుకున్నవి కూడా ఇవ్వకుండా బంధించేస్తాడేమనుకుంటున్నావు? నీతో పోతుంది అనుకుంటా. నీ తరతరాలకి ఆ కామ తురత కొడతాది. నీ తరతరాలకి, నీ పిల్లలకి దాని తీవ్రత ఎలా ఉంటుందో చూపిస్తుంది. దాని చావు దెబ్బలు ఎలా ఉంటుందో చూస్తుంది. నోవహు కొడుకులు నోవహు దేహాన్ని చూస్తే కొడుకులు భారాన్ని మోసారు, నడుతున్న. ఇప్పుడు ప్రతి దేహాన్ని చూసి సలుపుతున్న వీరందరూ ఏమవుతారు? బహుపరాక్ బైబిల్ చెప్తుంది. మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని బెదిరించడానికి ఏదో చెప్పడానికి కాదు. దేవుడు ఎవడికి ఏ లెక్కలు వేయాలో ఆ లెక్కలు వేస్తాడు. రెండవ తరం వచ్చేసరికి నోవహు ఏమి సాధించి పెట్టాడు చెప్పనా? శాపం తెచ్చి పెట్టాడు. మూడవ తరం వచ్చింది. నోవహు ఒకలా ఫెయిల్యూర్ అయ్యాడు నాయకత్వంలో. బాగా వినండి, ఆదాము ఒకలా ఫెయిల్యూర్ అయ్యాడు నాయకత్వంలో. ఇద్దరు రాయల్టీ చూపించలేకపోయారు, రాజుల్లో ఉండలేకపోయారు. మూడో వ్యక్తి వచ్చాడు, ఆయన పేరు అబ్రహాం గారు. ఆయన ఏం చేశాడు? వాగ్దాన భూభాగానికి వచ్చి ఉండవయ్యా అంటే, ఆ వాగ్దాన భూభాగం ఉంటే కరువు వచ్చిందని చెప్పి కాకిల్ని సైతం పోషించగలిగే దేవుడు, సింహపు పిల్లలను సైతం పోషించగలిగే దేవుడు, సింహపు పిల్లల కన్నా మీరు నా పిల్లలు గొప్పవారని పోషించగలిగే దేవుని మాటను పక్కన పెట్టి ఆ దుర్మార్గమైన ఐగుప్తికి ప్రయాణం చేశాడు. ఏమైంది? ఆ దుర్మార్గమైన ప్రయాణం చేస్తే ఏమైంది? ఆయనకి తెలుసట ఐగుప్తిలో ఆహారం దొరుకుతుందని తెలుసట అబ్రహాం గారికి, ఐగుప్తిలో ధాన్యం దొరుకుతుందని తెలుసట అబ్రహాం గారికి, ఐగుప్తిలో లగ్జరీ ఉంది, చదువు ఉంది, క్యాడర్స్ ఉన్నాయి, అంతా ఉంది, లేటెస్ట్ కల్చర్ ఉందని అన్ని అబ్రహాం గారు తెలుసట. అన్నిటికన్నా ముఖ్యంగా అబ్రహాం గారికి ఏం తెలుసు చెప్పనా? అన్నీ ఉన్న ఐగుప్తిలో విలువలు లేవన్న సంగతి కూడా అబ్రహాం తెలుసు. మరి తెలిసినప్పుడు ఆగిపోవాలి కదండి. ఆగిపోకుండా బయలుదేరి ఆ భార్య శారమ్మ గారిని చూసి ఇలా అన్నాడట, ఇదిగో నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ అందం నా ప్రాణాలకు ప్రమాదం అయ్యేలా ఉంది, అందుకే నేను ఏం చెప్తానంటే అందరు చూస్తున్నా నేను చెల్లి అని పిలుస్తాను, అందరూ చూస్తున్నా నువ్వు నన్ను సీరియస్గా అన్నయ్య అని పిలిచి. ప్రపంచంలో ఏ భర్తని అలాంటి కండిషన్ పెట్టచ్చండి? ఆయన పెట్టాడు. ఆవిడ అడగదు. ఆవిడ ఎంత లోపడుతుంది అంటే ఆయన ఏం చెప్పినా చేస్తుంది. చేసింది. ఆవిడ సీరియస్గా అన్నయ్య అని పిలిచేస్తుంది, ఈయన సీరియస్గా చెల్లి అని పిలుస్తున్నాడు. ఆ ఐగుప్తి ఈదుల్లో నడుస్తూ వెళ్తుండగా ఐగుప్తి స్త్రీలందరూ చూశారు. మెడికల్ చదవండి, ఎన్ని పదాలన్నీ అక్కడ ఉంటాయి. ఐగుప్తి స్త్రీలందరూ చూశారు, ఐగుప్తి అధికారులందరూ చూశారు, ఐగుప్తి మంత్రులందరూ చూశారు. మంత్రులందరికీ ఉన్నాయి దరిద్రపు అలవాటు చెప్తా. ఆ రోజులైనా ఈ రోజులైనా ఇక్కడ నీళ్ళు లేవు, ఇక్కడ పేదలు ఉన్నారు, ఇక్కడ గుడిసి వేసుకున్నారు. ఈ గొడవలు చెప్పరు. వెళ్ళి ఏం చెప్తారు చెప్పినా? ఆడికి ఇద్దరు, ఇడికి ముగ్గురు, ఆడికి నలుగురు అని చెప్పుకున్నారు.
ఆ రోజు వెళ్ళి వాళ్ళు ఏం చెప్తున్నారు చెప్పండి, అక్కడికి వెళ్ళి ఆ రోజు వెళ్ళి ఏం చెప్తున్నారు తెలుసా? ఆ రోజు ఇదిగో ఐగుప్తికి కొత్త ఆవిడ వచ్చిందని ఈ మంత్రివర్గం అంతా ఇల్లు అడిగి చెప్తారంటే ఎవరికి? ఆ సింహాసనం కూర్చున్నాడు ఎవరికి? ఐగుప్తు. అరే పేదోళ్ళకి ఇక్కడ అన్నం దొరకలేదు, ఇక్కడ నీళ్ళు దొరకలేదు, ఇది పరిస్థితి, ఇది చెప్పాలి మంత్రివర్గం క్యాడర్ ఉందంటే. ఇది చెప్పకుండా అందంగా ఉన్న ఒక ఆవిడ వచ్చిందని చెప్తే ఆడ సింహాసనం మీద కూర్చుని మురిసిపోయి ఏకంగా అబ్రహాం గారిని బావగారు అనుకుంటున్నాడు. ఆడు ఎవడు? అబ్రహాం గారిని బావగారు అనుకుని గిఫ్ట్లు ఇచ్చేస్తున్నాడు అబ్రహాం గారికి. ఎందుకు మరి? ఆవిడ చెల్లి కదా, ఆయన చెల్లి అనుకుని ఈయన బావగారు అనుకుని గిఫ్ట్లు మీ గిఫ్ట్లు ఇస్తే దేవుడు రాత్రి దిగి అన్నాడు, రే పొరుగోడు సంసారంలో ఏలెట్టావో నీ కుటుంబాన్ని ఏం చేస్తున్నావు? యాదులు చేసి చంపేస్తాను ఏమనుకున్నావో, తెల్లారిసరిగా ఆవిడని పంపే, చెల్లి అనుకుంటున్నామో అలా ఆవిడ అని చెప్పాడు దేవుడు. ఆడికి కంగారు వచ్చి ఇదేంటి చెల్లి అన్నావు మీ ఆవిడంట ఎవరమంతా నాకు చెప్పలేదు ఏంటంటే మొత్తం మేము మౌనంకుంటే అక్కడి నుంచి అబ్రహాం గారిని పంపించారు. అబ్రహాం గారు అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఏం మోసుకొచ్చాడు చెప్పనా? ఒక పెద్ద శాపాన్ని పట్టుకొచ్చాడు. ఆ శాప ప్రవచనం ఏంటి చెప్పనా? ఇదే దేశంలో నీ పిల్లలు 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు అబ్రహాం అని చెప్పాడు. నీకేమర్థమవుతుంది చెప్పండి? ఆదాము ఒక శాపం తెచ్చాడు, నోవహు ఒక శాపానికి గురయ్యాడు. ఇప్పుడు అబ్రహాం గారు తన జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో 400 సంవత్సరాలు నీ పిల్లలు ఇదే దేశంలో బానిసలు అవుతారన్న ఒక ప్రవచనం తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఏమైంది? ఆ బానిసలని ఇశ్రాయేలుని ఇడిపించడానికి బైబిల్ ఎలా నడుస్తుందో మీకు అర్థమవుతుందో లేదో, ఆ బానిసలని ఇశ్రాయేలుని ఇడిపించడానికి ఒక నాయకుడిని పుట్టించాడు. ఆ నాయకుడి పేరు చెప్పండి? మోసే. ఆ మోసే వచ్చి ఏం చేశాడు? నడిపించాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. అంతా బాగుంది. ఆ నడిపించిన తర్వాత ఆ మోసే గారు చేసిన పని ఏంటి చెప్పినా? బండతో మాట్లాడవయ్యా అంటే బండను కొట్టాడట. దేవుడు కోపం వచ్చింది. ఇశ్రాయేలు నా పిల్లలు ఎదురు నా పరిశుద్ధం తగ్గించే కనుక మోసేలారా ఆ పర్వతం ఎక్కువ, అదిగో వాగ్దాన భూమి ఒకసారి చూడంటే చూశాడు. చాలా బాగుంది ప్రభు అన్నాడు. బాగుంది ప్రభు బాగుంది అన్నాడు. ఓ మాట చెప్తున్నాను, నువ్వు వెళ్ళవా అన్నాడు. ఇది నువ్వు వెళ్ళు, ఎందుకంటే నా ప్రజల ఎదుటి నా పరిశుద్ధం తగ్గించే కనుక నువ్వు వెళ్ళు వాగ్దానం భూభాగంలోకి వెళ్ళు. అక్కడే ఆగిపోయాడు, మౌనం అయిపోయాడు. ఆ పర్వతం మీదే చనిపోయాడు. మీకేమర్థమవుతుంది చెప్పండి? ఎవరైనా సరి అయిన నాయకత్వాన్ని చూపించగలుగుతున్నారా? ఎందుకు దేవుడు ఇవన్నీ మనకు ఆదికాలం నుంచి చూపిస్తున్నాడు? ఏదో జరుగుతుంది చరిత్రలో. తర్వాత ఏం జరిగింది? ఆ మోసే వెళ్ళిపోయిన తర్వాత యెహోషువ నాయకత్వంలో భూభాగాలు పనిచేస్తే ఇశ్రాయేల్ అందరూ యెహోషువ వెళ్ళిపోయిన తర్వాత గొడ్డి పరిస్థితుల్లోకి దిగిపోయి వీళ్ళందరూ ఏం చేశారు? సిరియా దేవతలు, మోయావి దేవతలు, అమేని దేవతలు, ఏవైతే కామాత్ దేవతలు ఉన్నారో ఆ బేర్సబా, సిరియా, లెబనోన్ ప్రాంతాల నుంచి అనేక దేవీ దేవతలు తెచ్చుకుని వాటిని మొక్కడం ప్రారంభిస్తే దేశమంతా యెహోవాని ఎరగని తరంలా తయారైతే మళ్ళీ వాళ్ళని బాగు చేయడానికి 350 సంవత్సరాలు వాళ్ళని బాగు చేయడానికి 24 మంది న్యాయాధిపతిని, జడ్జెస్ని తీసుకొచ్చారు. ఆ 24 మంది న్యాయాధిపతులు వచ్చి ఏం చేశారు? ఒక ఆయనకి బలం ఇస్తే పోయి దలీలా తొడ మీద నిద్రపోయాడు. ఒక ఆయనకి బలం ఇస్తే ఒక పిరుకోడిని పరాక్రమశాలను చేస్తే బంగారం సొక్కాయి చేయించుకున్నాడు. మరొక ఆయన ఏం చేశాడు? పొగిడించుకున్నాడు. మరొక ఆయన ఏం చేశాడు? డబ్బుకు మరిగాడు. వీళ్ళందరూ ఏం చేశారు? 24 మంది న్యాయాధిపతులు దేవుడిని మళ్ళీ ఆయాస పెట్టారు. మీరు చూడండి, ఆదాము, నోవహు, అబ్రహాము, మోసే, న్యాయాధిపతులు. ఈ న్యాయాధిపతుల తర్వాత మళ్ళీ దేవుడు కోరుకున్న ప్రవక్త సమూయేలు బాగా పరిపాలించాడు. సమూయేలు గర్భాన్న, పండిత గర్భాన్న చెప్పండి సొంట్లో పుట్టారు, పరమ సొంట్లో. ఆ సొంట్లో వచ్చి ఏం చేశారు? లంచాలకి మరిగారు, న్యాయాన్ని తిప్పారు, పేదలను ఏడిపించారు. ప్రజల్లో గుసగుసలు స్టార్ట్ అయ్యాయి. వీళ్ళ నాన్నగారు వంటి స్వభావం ఈ పిల్లలకు లేదు, వీళ్ళ నాన్నగారు ఉండగానే ఇలా చేస్తున్నారంటే రేపొద్దున దేశాన్ని నమ్మేస్తారని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకుని సమూయేలు గారు బతుకుండగానే మనం ఏదో ఒక నిర్ణయం తీసుకుని చెప్పి సమూయేలు గారి దగ్గర గుంపుకు వచ్చి ఒక పొలిటికల్ వాయిస్ దేశంలోకి వచ్చింది. ఆ పొలిటికల్ వాయిస్ పబ్లిక్ నుంచి వచ్చింది. ఆ వాయిస్ ఏంటో చెప్పినా, మాకు రాజు కావాలి. ఎందుకంటే నీ కొడుకులు నీ వంటి ప్రవర్తన గలవారు కారు. నీ ఉండగానే ఇలాంటి పనులు చేస్తున్నారు, నువ్వు పోయేవాడు మొత్తానికి మమ్మల్ని అమ్మేస్తారు. అందుకే మాకు నచ్చలేదు, ఈ న్యాయాధిపతులు మాకు వద్దు, మాకు రాజు కావాలంటే సమూయేలు బాధపడుతూ దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నువ్వు రాజుగా ఉండగా మాకు మనుషులు రాజులేంటి? ప్రజల చేత ప్రజల్లోంచి ఎంపిక చేయబడిన ఈ మనుషులు మమ్మల్నే పరిపాలిస్తారని సమూయేలు వెళ్ళి దేవుడి దగ్గర బాధపడుతుంటే సమూయేలుతో దేవుడు అంటాడు, నువ్వెందుకు బాధపడుతున్నావు అంటాడు. ఆ మాటకు అర్థం ఏంటి చెప్పిన? అక్కడ దేవుడు వివరించాడు. కానీ ఆ మాటకు అర్థం ఏంటంటే నువ్వు బాధపడుకో, కారణం ఏంటి చెప్పినా? ఇలాగ ప్రజలు మాట్లాడుతారంటే ప్రాబ్లం ప్రజలే కాదు, నీ ఫ్యామిలీ కూడా. నీ కొడుకులే తినంగా ఉండుంటే, నీ కొడుకులే నీ వంటి ప్రవర్తన కలిగి ఉంటే, ఇన్ని రోజులు రాని నోట మాట రాని ప్రజలు ఇప్పుడు కొత్తగా రాజు కావాలని అడుగుతున్నారంటే ప్రాబ్లం వాళ్ళే కాదు చెప్పండి, ప్రాబ్లం నీ ఫ్యామిలీ కూడా. అయినా నా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పు, నా ప్రజలు గొర్రెల వంటి వారు కనుక
పశువులు వంటి వారు గనక, తెలివి లేని వారు గనక, గుడ్డి వారు గనక ప్రజలకు చెప్పు, ఇదిగో మీలో ఒకడు ఎవడైనా మీకు నాయకుడైతే వాడి పిల్లలు, వాడు మనవాళ్ళు, వాడు కూతుర్లు బాగుపడతారు తప్ప మిమ్మల్ని మాత్రం ఉడిగించుకుని రథాల ముందు పరిగెట్టించి ఆడు తిన్న కంచాలు ఎత్తించి ఆడికి మొత్తం ఉడిగించి మీ పిల్లల చేత ఆడి బానిసర్కం చేయించుకుంటాడు తప్ప ఆ రౌతులు తోడడానికి, రథాలు తోడడానికి, ఆడి తిన్నవి కన్నవన్నీ మొత్తం తోడడానికి ఎత్తడానికి తప్ప మీకేమీ ఒక సగటు మానవుడు మీకు మంచి చెయ్యడు. నా మాట వినండి, మిమ్మల్ని పరిపాలించేది ఎవరంటే నేను తప్ప, సర్వోన్నతుడైన దేవుడే నేను తప్ప ఇంకెవ్వడు మిమ్మల్ని మంచిగా పరిపాలించడు. ఇంకో మిమ్మల్ని ఎంత బాగా పరిపాలించాను తెలుసా? అరణ్యంలో నీటి చుక్క, పచ్చని మొక్క లేని టైంలో నదులంత విస్తారమైన జలాలు మీకు బండను బద్దలు చేసి ఇచ్చాను. మీకు ఆహారం అంటే ఆకాశం నుంచి మన్నాను కురిపించాను. మీకు దాహం వేస్తే నీళ్ళు ఇచ్చాను. మీ చెప్పులు అరగడం లేదు, మీ బట్టలు అరగడం లేదు. నాకన్నా గొప్పగా పరిపాలించేవాడు మీకు ఎవడున్నాడు? నేను రాజుగా చూడనంటే దేవుడు ఎంత సబ్జెక్టు సమయాల ద్వారా చెప్తే దేవుడు ఇలా అంటున్నాడు. దేవుడే మనకు రాజట, మనుషులు మనకు రాజులు కదట. మనుషుల కిందకి మనం వెళితే మనల్ని బానిసలు చేసుకుంటారట. దేవుడు ఇలా చెప్పాడంటే మొత్తం ప్రసంగం విన్న తర్వాత ఈ జనాలు అన్నారంట, మమ్మల్ని తినేసేవాడే మాకు కావాలన్నారు. మాకు దేవుడు వద్దు, దేవుడు వద్దు, మాకు రాజుగా చెప్పండి, మమ్మల్ని తినేసేవాడే మాకు కావాలంటే దేవుడు బాధపడి ఇచ్చే వాళ్ళు కోరుకుని రాజుని ఇచ్చా అంటే అప్పటికి ఇజ్రాయేల్ ఇంత భుజాలు వేసి తిరుగుతున్నాడట. ఇంత భుజాలు వేసి తిరుగుతున్నాడు. ఆ మనిషి పేరు సౌలు. ఎవడొచ్చినా ఇశ్రాయేలు పురుషులందరూ ఆయన భుజాల దగ్గరకు వస్తారు. హైట్ ఉన్నాడు, వెయిట్ ఉన్నాడు, లాంగ్ హెయిర్ ఉంది, చూడడానికి చాలా హీరో లుక్ ఉంది. ఆ రోజులు ఇశ్రాయేల్లో అందగాడట. ఆ అందగాడిని చూసినట్టు అందరూ అట్రాక్షన్ గురవుతున్నారట. ఆ అందగాడిని చూస్తే ఎవరైనా సరే బయలు ఉండట, కింగ్ లాగా అనుకుంటారట. కానీ చూడడానికి కటౌట్ బాగున్నా కానీ గుండె ధైర్యం తక్కువ అంట ఆ మనిషికి. చాలామంది ఇలా కనబడతారు కానీ ఆడికి చీకటి అంటే భయం, బొద్దింకంటే భయం, ఆడి కట్టుకున్న బాత్రూంలోకి ఆడికి వెళ్ళాలంటే భయం, రాత్రులు అన్నీ భయం, భయంతో చచ్చిపోతాడు. ఆడికి జ్వరం అంతే భయం, తుమ్మితే భయం, ఏదో వచ్చిందంటే భయం. కొంతమంది చూసారా భయం భయం భయం, మనుషులు చూడడానికి బాగుంటారు కానీ భయంతో ఉంటారు. సౌలు ఆ కేడర్కి సంబంధించినోడే, చూడడానికి బాగుంటాడు కానీ గుండె ధైర్యం తక్కువ. అలాంటి పిరుకోడిని దేవుడు బలపరిచాడు ప్రవక్త. మీరు సౌలు క్యారెక్టర్ ఇంటికి వెళ్తారు చదవండి. సౌలు గారి ఇంటికి చుట్టాలు ఎవరైనా వస్తేనట ఆ చుట్టాల కన్నా ముందు ఎవరు సిగ్గుపడిపోతారట? సౌలు గారి మిద్ది మీద పోయి దాగుని కూడా అట. చాలామంది ఉంటారు చూసారా, చుట్టాలు ఇంటికి వస్తే చుట్టాల కన్నా ముందు గదిలోంచి వెళ్ళరారు, ఎలసిపడిపోతారు ముందు, ఎలసిపడిపోతుంటారు ముందు. సౌలు గారు కూడా అలాగే ఆ చుట్టాలు ఎవరైనా వస్తే లోపల పోయి దాక్కునేవాడట. అలాంటి వాడిని దేవుడు పరిమితినిచ్చి అధికారం ఇచ్చి రాజుని చేస్తే, గాడిదలు కాచుకునే రాజుని చేస్తే 2 సంవత్సరాలు పరిపాలించేసరికి ఎలా తయారు చెప్పిన అసూయపరుడు అయిపోయాడు. దేవుడు దీవిస్తే అసూయపరుడు. ఎంత అసూయపడు అంటే ఆయన ముందు ఎవడో మంచి బట్టలు వేసుకోకూడదు, ఆయన ముందు ఎవడో పొగడకూడదు, ఆయన ముందు ఎవడైనా పొగడబడితే ఆడు చిన్నోడైనా సరే ఆయన చంపే వరకు కొనకడం, అంత అసూయపరుడు అయిపోయాడు. ఎవరో సరదాగా పాట పాడారట దావీదుని పొగుడుతూ, దావీదుకి 10,000 సౌలుకి 1000. ఆ పాట నచ్చలేదండి ఈ పెద్ద మనిషికి. ఏ పెద్ద మనిషికి ఏంటి? గొర్రెలు కాసుకున్నోడికి 1000, గొర్రెలు కాసుకున్నోడికి 10,000, ప్రజలను పరిపాలిస్తున్న నాకు 1000, పాండవుల్ని పాడించిన సంగతి ఇంటున్నోడి సంగతి చూస్తాను అందరి మీద ఒక లుక్ వేసాడట. ఆ లుక్ని బైబిల్ ఏముంది? విశ్వపు చూపు నిలిపాడట. పరిగెట్టించాడు, దావీదుని తీసేయాలనుకున్నాడు, పరిగెట్టించాడు. దావీదుని తీసేయాలనుకునే చివరికి సౌలు ఏమైపోయాడు తెలుసా? దావీదుని తీసేయాలనుకునే చివరికి దావీదుని తీయాలనుకున్న సౌలు సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఆదాము, నోహు, అబ్రహాం, మోసే, న్యాయాధిపతులు, ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. 2వ రాజు వచ్చాడు ఇశ్రాయేలుకి, ఎవరు చెప్పండి? దావీదు. ఈ మాట అంటున్నాను తప్పుగా అనుకోకండి, బైబిల్ ఉన్నది అంటున్నాను. దావీదు గారు వచ్చి ఏమి ఎరగదీశారు? మంచోడే, గొప్ప రాజే, మనకన్నా చాలా ఉన్నతమైన వాడు. కానీ బైబిల్ చెప్పిన మాట చెప్తున్నాను. ఏం చేశాడు చెప్పిన? పక్కోడు కొంపను నిలువెల్లా నాశనం చేసేసాడు. ఏం చేశాడు? ఒక అమాయకుడిని చంపించేశాడు, తన కౌగిట్లో ఉన్న భార్యని కూడా తెచ్చుకున్నాడు, చెయ్యకూడని పనులు చేశాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ సింహాసనం కూర్చుని ఎవరికీ తెలియదని సింపతి అంతా కొట్టి ప్రజలు నమ్మించాడు, న్యాయాధిపతులు నమ్మించాడు, అందరిని నమ్మించాడు. కానీ ఎవరిని నమ్మించలేడు చెప్పండి? దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు, ఆయన పేరు నాతాను ప్రవక్త. ప్రవక్త గారు వచ్చి చిన్నప్పటి కథ చెప్తా అన్నారు. అయ్యా, మన ఆస్థానంలో ఒక ఘోరం జరిగింది. ఆ ఘోరం ఏంటంటే మీకు విషయం చెప్పాలి. మన ఏరియాలో ఒకడు బలిసుడు ఉన్నాడయ్యా. ఆ బలిసుడు ఏం చేశాడంటే ఒక పేదోడు గొర్రెపిల్లని కూతురులా పెంచుకుంటున్న గొర్రెపిల్లని కోసుకు తినేసాడికి. ఎన్నో మందలున్నా ఆ మందల్లో గొర్రెపిల్ల తినకుండా ఈ గొర్రెపిల్లనే తినేసాడు అనగానే ఎవడాడు అన్నాడు. ఆ గొర్రెపిల్లకి ప్రతిగా 4 గొర్రెపిల్లలు చనిపోవాలి. ఎవడో నా స్థానంలో అంత పొగరబట్టినవాడు ఎవడంటే ఆడెవడో కాదు చెప్పండి, ముఖం మీద వెళ్ళిపెట్టాడు, నువ్వే అన్నాడు. తుల్లు పడిపోయాడు, ఒప్పుకున్నాడు. దావీదును గొప్పతనం ఏంటి చెప్పిన? తప్పును ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. చనిపోయేంత వరకు మళ్ళీ సేమ్ మిస్టేక్ రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడ్డాడు. అందుకే దావీదు మనకన్నా గొప్పవాడు.
పశ్చాత్తపడ్డా, బాధపడ్డాడు. నేనంటే నువ్వే. ఆ అమాయకుడు చనిపోయినోడి పేరు ఉరియా, ఆ చనిపోయిన గొర్రెపిల్ల పేరు బెత్షెబా, ఆ బలిసినోడు ఎవరో తెలుసా? మీరే. దావీదుని ఆ తరంలో దావీదుని బట్టి ఈ రోజు వరకు కూడా దేవుని మీద ఏం చూపించారు చెప్పండి? ఏలెత్తి చూపించారు. సౌలు ఒకలాగా, దావీదు ఒకలాగా. ఇశ్రాయేలుకి 3వ రాజు వచ్చాడు. ఆ 3వ రాజు ఎవరు చెప్పండి? సొలొమోన్. వచ్చి ఏం చేశాడు? అఫీషియల్ 700, అన్అఫీషియల్ చెప్పండి 300. ఏంటని అడగండి నన్ను. అఫీషియల్ 700, అన్అఫీషియల్ 300, మొత్తం మీద 1000. ఒకరు ఉంటేనే తినకుండా పోతే హిమాలయాలకు పోతున్నారు చాలామంది. ఎవరన్నా అడగండి. అడిది 1000 మంది. ఆ గుండె ఏం గుండె అండి అది? 1000 మంది, 1000 మందితో బాగానే ఉంది, అంత బాగా నడిచింది, అంత బాగానే నడుస్తుంది. సొలొమోను ఎంత ఎత్తుకెదిగాడంటే, సొలొమోను గారు శాబాద్ అంటే ఆఫ్రికా ఖండంలో ఉన్న, చీకటి ఖండంలో ఉన్న ఆ ఖండం నుంచి శాబా దేశపు రాణి, ఎక్కడ ఇథియోపియా, అక్కడి నుంచి శాబా దేశపు రాణి వచ్చి అందట, నేను రాణిగా ఉండే కన్నా నీ ఇంట్లో పనావుడికి ఉండిపోవాలనిపిస్తుంది, ఎందుకంటే అంత మంచి వాక్యం చెబుతున్నావయ్యా నువ్వని ఆయన్ని చూసి పొగిడి మురిసిపోయింది. రాణిలు వచ్చారు, సామంతులు వచ్చారు, అధిపతులు వచ్చారు, భూపతులు వచ్చారు, అందరూ వచ్చి నీ ఇంట్లో పనులకు ఉండిపోతే బాగుంది. అంత పొగిడిన సొలొమోను గారు రోజులు ఎలా అయిపోయాయి అంటే, సొలొమోను మాటలు వినే రోజులు పోయాయి, సొలొమోను గారే భార్యల మాటలు వినే రోజులు వచ్చేసాయి. చివరికి ఏమైపోయాడంటే, వాళ్ళ మాటలు విన్నాడు, విగ్రహారాధికుడు అయిపోయాడు. 2-3 సార్లు దేవుడు చెప్పాడు, దేవుడి మాట కన్నా వాళ్ళ మాటలు ఎక్కువైపోయాయి. చివరికి సొలొమోను ఏమి సాధించి పెట్టాడంటే పడ్డాడు. ఆ తర్వాత ఏమైంది? సొలొమోను కొడుకు ఆ కేడర్లో పనిచేస్తున్న ఒక దాసుడు ఎవరైతే ఉన్నారో రెహబాము, యరబాము, వీళ్ళిద్దరూ కలిసి, అంటే సొలొమోను తర్వాత మనవల లాంటి వారు, కొడుకులు లాంటి వారు, వీళ్ళిద్దరూ కలిసి దేశాన్ని 2 ముక్కలు చేశారు. 10 గోత్రంలో పక్క ఉత్తర భూభాగంగా తీసుకెళ్ళిపోయారు, 2 గోత్రాలని దక్షిణ భూభాగంగా తీసుకెళ్ళిపోయారు. దీనికి ఒక యరబాము, రెహబాము పరిపాలిస్తుంటే అటేపు 21 మంది రాజులు, ఇటేపు 20 మంది రాజులు, మొత్తం 20 లేదా 42 మంది రాజులు, 41 నుంచి 42 మంది రాజులు పరిపాలిస్తే మొత్తం రాజుల పరిపాలనలో ఏం జరిగిందో తెలుసా? ఇజ్రాయెల్ దేశం, యూదా దేశం మొత్తం విగ్రహారాధన దేశంగా మారిపోయింది. అప్పుడు ఆ టైంలో దేవుడు ప్రవక్తలు పంపించి గడ్డెట్టిచ్చాడు ఇజ్రాయెల్ దేశానికి, యూదా దేశానికి. ఏమని తెలుసా? మీరు ఇంటికి వెళ్ళి చదవండి యెషయా గ్రంథంలో. ఇదిగో ఎద్దు తన కామాందుని ఎదుగును, గాడిద సొంత వాడిని దొడ్డు తెలుసుకును, ఎద్దుకి గాడిదకున్న ఇంకిత జ్ఞానం చెప్పండి నా పిల్లలకు లేదు. ఊరికి ఎద్దుకి యజమాడు ఉన్నాడని అర్థమైంది, ఒక గాడిదకి సొంత దొడ్డు ఉందని అర్థమైంది. అరే నా ప్రజలకి నేనే రాజుని ఎందుకు అర్థం అవ్వట్లేదు? మరి మీకు మనుషులు పరిపాలించలేరు, ఆదాం పరిపాలించలేదు. ఇదిగో సొలొమోను వరకు, ఈ 42 రాజుల మంది వరకు మీకు మనుషులు పరిపాలించలేరని మీకు అర్థం కావాలనే ఇంతమంది మీకు రాజులనిచ్చినా ఎప్పటికీ మీకు అర్థం కావాలేమని, ఒకడిని సరిగ్గా పరిపాలించలేడు. ఎందుకంటే నువ్వు పాపివే, ఆ పరిపాలిస్తున్నవాడు కూడా పాపే. కనబడని పతనమైన హృదయాలతో అందరం పతనమైన హృదయంతో పాపంతో కొట్టిమిట్టాడుతున్నాం గనక మనం ఎంత మంచి చేయాలనుకున్నా చెయ్యగోరు మంచి చెయ్యగోరని కీడే చేసే హృదయాలు మనమే. మనం ఎలాంటి చెప్పినా మన హృదయం మంచిగానే అనిపిస్తుంది. వాక్యం వింటున్నప్పుడు మీకు అనిపిస్తుంది ఈ రోజు నుంచి దేవుని కోసం ఎలాగన్నా బతకాలని, కానీ అదే హృదయం గేడి దాటినని అనిపిస్తుంది, పర్లేదులే అనిపిస్తుంది. అది మన హృదయం. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, ఒక డాక్టర్ గారి దగ్గరికి ఒక పేషెంట్ వెళ్ళాడట. ఎప్పుడు ఆయనకి స్పీడ్ తినడం అలవాటు లేదట, కానీ షుగర్ వచ్చిందంట. ఆ షుగర్ వచ్చిన ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ గారు అన్నారట, ఏమని? షుగర్ వచ్చింది, ఇంకా స్పీడ్ తినకంటే తింటే పోతారని చెప్తే, అప్పటి వరకు తినకూడదు అనుకుని తినడం అలవాటు లేని ఆయనకి ఆయన తినొద్దన్న దగ్గర నుంచి లొడ్డుల మీదకి లాగేసిందంట. అది మన హార్ట్, ఫాలిన్ హార్ట్ మనది, గుర్తుపెట్టుకో. మనం ఏది చేయకూడదు అనుకుంటే అదే చేస్తాం, ఏది చూడకూడదు అనుకుంటే అదే చూస్తాం, ఏది అనకూడదని అదే అంటాం. ఎక్కడి నుంచి వచ్చిందంటే మన జేజమ్మ, చెప్పండి, మన పితరుడు ఎవరైతే ఉన్నారో పతనమైన ఆదాము నుంచి నేచర్ మనకు వచ్చింది. అలా ఎలా వస్తుందండి అంటున్నారు చాలామంది. ఎందుకు రాదు? మీ తాతకు బట్టపరొట్టు నీకు రావట్లేదా? నలుగుతున్నాను. మీ తాతకు షుగర్ ఉంటారా? అరే డిసీజులే వస్తున్నాయి కదా, రోగాలు వస్తున్నాయి కదా, నేచర్ రాదా? వస్తుంది. పెద్దోళ్ళని అడగని చెప్తారు, ఎవరికైనా పెళ్లి చేయాలంటే ఇటేపు 7 తరాలు చెప్పండి, ఇటేపు 7 తరాలు అంటే పెళ్ళికూతురు చేయడం, పెళ్ళికూతురు 7 తరాలు చూస్తారు. ఎందుకు 7 ఎందుకు చూసేవారు? 7 వెళ్ళి 14 లక్షలు ఇస్తారని కాదు.
ఎందుకు చూస్తారు 7 ఎందుకంటే ఈ 7 తరాల్లో ఎవడైనా కుదురులేనివాడు ఉంటే అదే బుద్ధి ఈడికి వస్తే పిల్లని ఏడిపిస్తాడని, ఈ 7 తరాల్లో కుదురులేని ఆవిడ ఎవరైనా ఉంటే, పెద్దమ్మ అమ్మమ్మ ఎవరైనా ఉంటే అదే బుద్ధి ఈ పిల్లకి వస్తే ఈ పిల్ల కాపురం చేయదని, అప్పుడు 7 తరాలు ఆ 7 తరాలు అంటే ఆ బుద్ధులుగా నీళ్ళకి వస్తాయేమని చెప్పి 7 తరాలు చూసి చేసేవారు. ఇప్పుడు ఎక్కడ చూస్తున్నారు? ఫేస్బుక్లో చూసారట, ఇన్స్టాగ్రామ్లో ఓకే చేశారట, ట్విట్టర్లో హాయ్ అన్నారంటే బాయ్ అన్నారంటే పెళ్ళి అయిపోతుంది. అందుకే త్వరగా ఆటోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళందరూ. కాదా చెప్పండి? ఇప్పుడు ఏమంటున్నారు చెప్పండి? 5 ఇస్తారా, 2 ఇస్తారా, లక్షలో 3 ఇస్తారు, నీ బంద్ ఇస్తారు, రెడీగా ఉండు. అర్థం ఏమిస్తారు? పెద్దోళ్ళు చేసిన పెళ్ళిళ్ళు ఫిట్గా ఉన్నాయి లేదా? ఇంకెందుకంటే డీటెయిల్ మాడితే ఏడుతున్నారు నా మీద. ఈ మధ్య మనోభావాలు ఎక్కువైపోయినాయి జనాలకి. సరే, ఏదైతే ఉందో ఈ తరాల్లో మనం చూసినప్పుడు ఆదాము నేర్చి మనకు వస్తుంది. ఎందుకు రాదు? ఇప్పుడు పెద్ద కుక్క ఉందనుకోండి, దానికి చిన్న కుక్క పుట్టింది అనుకోండి, ఆ చిన్న కుక్క ఏమని మరుగుతుంది చెప్పండి? ఏమంటుంది? గుడ్ మార్నింగ్ అంటుంది. ఏమంటుంది చెప్పండి? బౌ అంటుంది. అడుగుతాను, పెద్ద కుక్కగా ఏదైతే పుట్టిన చిన్న కుక్క బౌ అంటుంది. బౌ అనే నేచర్ దానికి ఎలా వచ్చింది? వాళ్ళ అమ్మదే, వాళ్ళ అమ్మ నేచర్ అది. వాళ్ళ అమ్మ బౌ అంటుంది కనుక అది కూడా ఏమంటుంది చెప్పండి? దీన్నే నేచర్ అంటారు. లేదండి మాకేం కనబడట్లేదు అనకండి. ఎలా కనబడదు చెప్పినా, మీ పిల్లలు ఎవడైనా ఫెయిల్ అయిపోతే ఆడిని అడగండి. ఆడు వచ్చి ఆదాంలాగా మాట్లాడతాడు. ఏమంటాడు చెప్పినా? ఎందుకు ఫెయిల్ అయిపోయారంటే నేను ఫెయిల్ అయిపోయాను అండు, ఆడు ఫెయిల్ అయిపోయాడు అంటాడు. అదే నేచర్, గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలు చెప్తున్నా రబ్బర్లో దొంగతనం చేయని మన పిల్లలకు నేర్పించామండి. వాళ్ళకి ఆ వయసులో ఎలా వచ్చిందండి ఆ బుద్ధి? పెన్సిల్లో దొంగతనం చేయని వాళ్ళకి మనం చెప్తామండి. వాళ్ళకి ఎలా వచ్చిందని పక్కింట్లో టకాలమని వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఏదో తెచ్చేస్తాను అడుగుతున్నాను. ఆ బుద్ధులు ఎలా వచ్చాయి? ఆ బూతులు ఎలా వస్తున్నాయి? ఇది ఏమన్నా నేర్పిస్తామా అని అడుగుతున్నాను. మీ పిల్లల ముందు ఏరే పిల్లల్ని ఎత్తుకోండి, దించే వరకు ఏడుస్తారు. ఈ అసూయ అనేది ఆ టైంకి ఆ వయసుకి మనకు ముద్ద అనిపిస్తుంది, కానీ ఆ స్వభావాలు వాళ్ళకి ఎలా వచ్చాయి? అదే అంటున్నాను. ఆదాం ఎందుకు తప్పు చేసావయ్యా అంటే, ఆదాం ఏమన్నాడు తెలుసా? నేను కాదు చెప్పండి, ఆవిడ అన్నాడు. ఆవిడేమంది? నేను కాదు చెప్పండి, పాము అంది. ఈ గొడవ మీకు అర్థమవుతుందా? ఎందుకు చేశారంటే మనం ఒప్పుకుంటామా? ఆడున్నాడు అంటాం, ఎవరో పక్కోడు. ఇదే నేచర్. ఇలాంటి నేచర్తో రాజులు వచ్చిన, అధిపతులు వచ్చిన, న్యాయాధిపతులు వచ్చిన, ఎవరొచ్చినా ఎవరికి మంచి పరిపాలన ఇవ్వడు. ఈ మంచి పరిపాలన జరగదు కనుక మానవుడు రక్షించడానికి మరొక మానవుడు కావాలి. మానవుడు రక్షించడానికి మరొక సంపూర్ణమైన మానవుడు కావాలి. ఎవడున్నా నువ్వు లేవు ఎవ్వరు లేరు కనుక ఈ మానవుడిని కాపాడడానికి దేవుడే మానవుడిగా రావాల్సి వచ్చింది. దట్ ఈజ్ క్రిస్మస్. గుర్తుపెట్టుకోండి, అదే క్రిస్మస్. దేవుడు ఎందుకు మానవుడిగా రావాల్సి వచ్చింది? ఆ మానవుడికి వచ్చిన ఆయన ఎలా వచ్చాడు తెలుసా? రాజుగా వచ్చాడు. అందుకే ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఏమని అడుగుతారు చెప్పండి? రాజు ఎక్కడా? ఓ యుగాల నుంచి, తరతరాల నుంచి మాకు ఇవ్వాలని కోరుకుంటున్న రాజు ఎక్కడా? ఎవరో పరిపాలించలేని సమానత్వంతో, ఐక్యతతో, ప్రేమతో, అనురాగంతో చిన్నోడినైనా పెద్దోడినైనా స్త్రీనైనా పురుషుడినైనా సమానంగా చూసే రాజు ఎక్కడా? అందుకే ఆ రాజు పుట్టినప్పుడు యెషయా ఏమని రాస్తున్నాడు చూడండి. ప్రవచనం ఒక్కసారి 9వ అధ్యాయం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ముగిద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజాల మీద చెప్పండి. ఒకటోసారి ఆయన భుజాల మీద ఏ భారం ఉంది? ఆయన భుజాల మీద. రెండవసారి ఆయన భుజాల మీద. మూడోసారి ఆయన భుజాల మీద. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రపంచంలో ఎవ్వరూ పరిపాలించలేని రాజకీయ భారాన్ని భుజాల మీద పెట్టుకుని పుట్టిన రాజే చెప్పండి, నజరేయుడైన యేసు. ఆయన ఎందుకు పుట్టాడంటే మనిషిని ఎలా పరిపాలించాలో చూపించడానికి పుట్టాడు. ఆయన పరిపాలనలో, ఆయన సార్వభౌమ అధికారం కింద మనుషులు ఎంత సఖ్యతతో బతుకుతారో చూపించడానికి పుట్టాడు. ఆయన పుట్టింది దేనికంటే ఒక మానవుడిని మరొక మానవుడు కాపాడలేడని చెప్పడానికి పుట్టాడు. ఆయన భుజాల మీద రాజ్యభారం. మీకు ఇంకా బాగా అర్థం కావాలని నేను చెప్తున్నానండి. మన జిల్లాలు ఏవైతే ఉన్నాయో నల్లరేగడి ఎర్రరేగడి కలిసినంట నేల మంది. నల్లరేగడి ఎర్రరేగడి పంటలు బాగా అనువుగా పండే చిత్తడి నేలలు ఎక్కువ ఉన్న ఏరియా మంది. నడుతున్నాను, పంటలు పండే వస్తున్నాయా? పంటలకు దిగుబడి వస్తుందా? వచ్చిన పంటలకి రాబడికి రేటు వస్తుందా? ఎందుకు రావట్లేదండి? ఎందుకు చెప్పినా? నాయకత్వం ప్రాబ్లం అని చెప్తున్నా. నేను అడుగుతాను, గల్ఫ్ దేశాలకు వెళ్ళండి, ఇసుక మీద బుర్జి ఖలీఫా కట్టేశాడు ఆడు. ఎవడు? ఇసుక మీద.
నడుతున్నాను. అరే సముద్రపు నీటిని 9 pH వాటర్గా మార్చేస్తున్నారు వాళ్ళు. రాళ్ళలో ఇజ్రాయెల్ రత్నాలు పండించేస్తుంది. అరే ఇంత మంచి నేల ఉన్నా మనకి ఎందుకు ఇంకా సెంటి నేలకేడుస్తున్నాం, గూడికేడుస్తున్నాం, నీడకేస్తున్నాం, పూరు గుడిసెలో పడికేడుతున్నాం, ఎప్పటికీ ఎందుకు ఏడుస్తున్నాం, గుప్పడి మెతుకులకి ఎందుకు ఏడుస్తున్నాం చెప్పనా? ఇన్ని వనరులున్నా చెప్పండి, నాయకత్వం అన్ఫిట్. మీరు ఒప్పుకోకపోయినా నడుతున్నాను. ఈ పైకి వెళ్తే బాస్కెట్ దొరుకుతుంది. ఏది బాస్కెట్ ఏమవుతుంది? అణువులు ఉత్పత్తి బాస్కెట్ ఏమవుతుంది? నడుతున్నాను. బంగాళాఖాతంలో గ్యాస్ అంతా ఏమవుతుంది? అది మనకు పెడితే మన రాష్ట్రాలు ఎంత బాగుపడితే ఏమవుతుంది? దొంగ నాయకత్వాలు మళ్ళీ చెప్తున్నాను. ఆడొచ్చి అంటాడు మద్యం తీస్తానంటాడు, ఈడొచ్చి అంటాడు మద్యం తీస్తానంటాడు. ఇద్దరు కలిసి మద్యం తీయకుండా వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఏంటో చెప్పనా? మేమొస్తే బ్రాండ్ ఇస్తామన్నారట. ఏంటి బ్రాండు? మీరు భయపడండి, నాకేం భయం లేదు, తీసిపోతాను నా ఎంక చూడండి. నేను అడుగుతున్నాను, ఏటి బ్రాండ్? అసలు వాగ్దానాల్లో తోగడు వాగ్దానం. ఏ ప్రభుత్వం, ప్రారంభ ప్రభుత్వాల దగ్గర నుంచి ఈ రోజు వరకు నడుతున్నాను, ఏ ప్రభుత్వం వచ్చినా మనకి చెప్పే దొంగ మాటల్లో ఒక మాట్లాడి చెప్తున్నా, మేము వస్తే మద్య నిషేధం చేస్తాం, మేము వస్తే ఇలా బంద చేస్తారు, మద్య నిషేధం చేయరు. ఎందుకు చెప్పనా? సగం గవర్నమెంట్కి వచ్చే ట్రెజరీ ఎక్కడది చెప్పండి? బ్రాందే. మళ్ళీ చెప్తున్నాను, సగం గవర్నమెంట్ దేని వల్ల వచ్చిన బ్రాందే కాదా? గవర్నమెంట్ ఉద్యోగస్తులకు జీతాలు ఎక్కడ? అందులోది కాదా? మన బతుకులు ఎలా పోయినా పర్లేదు, మన అయ్యలు తెచ్చారు, మన తాతలు తెచ్చారు, ఇప్పుడు మనం అయ్యలు చేస్తారు, మన పిల్లలు చేస్తారు, ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు తాగి చేస్తున్నారు. కానీ ఎంతమంది చచ్చిపోయినా ఈ ప్రభుత్వం చూసి చూడనట్టు ఉంటున్నాయా లేదా చెప్పండి? అందుకు అడుగుతున్నాను, ఏ ప్రభుత్వం ఎవరికి మంచి చేయదు? ఎవరికి మంచి జరుగుతుంది చెప్పనా? ఏ రాజు అయినా, ఏ నాయకుడైనా, పంచాయతీ లెవెల్ నుంచి సెంట్రల్ వరకు ఎవరు గెలిచినా ఎవరికి మంచి జరుగుతుంది చెప్పనా? వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ మనవలకి, వాళ్ళ జాతికి, వాళ్ళ కూతురు తప్ప నీకు నాకు న్యాయం జరుగుద్దా? జరగదు. ఆఫ్రికా దేశాలు ఉన్నాయి, అక్కడున్న వనరులు ఎక్కడ లేవు, అక్కడున్న మొక్కలు ఎక్కడ లేవు. అంత పెద్ద ఖండంలో అంత పెద్ద వనరులున్నా, అన్ని వనరులున్న ఆఫ్రికా దేశంలో ఉన్నంత కరువు ఎక్కడ లేదు. ఎందుకు చెప్పండి? ఆ దేశానికి ఉన్న ప్రాబ్లం ఏంటి చెప్పండి? నాయకత్వం ప్రాబ్లం. ప్రతి దేశానికి ఉన్న ప్రాబ్లం ఏంటి చెప్పండి? నాయకత్వం. రాష్ట్రానికి ఉన్న ప్రాబ్లం ఏంటి చెప్పండి? నాయకత్వం. జిల్లాకున్న ప్రాబ్లం ఏంటి చెప్పండి? నాయకత్వం ప్రాబ్లం. పంచాయతీకి ఉన్న ప్రాబ్లం ఏంటి చెప్పండి? నాయకత్వం ప్రాబ్లం. వాళ్ళ పిల్లలే బాగుపడుతున్నారు తప్ప సమానత్వం జరుగుతుందా? వీడి గెలిస్తే వీళ్ళ తాలూకులకు మంచి జరుగుతుంది, వీడి గెలిస్తే వీళ్ళ తాలూకులకు మంచి జరుగుతుంది. మరి అందరికీ ఎందుకు మంచి జరగదు? అందుకే నాయకత్వాలు అన్ఫిట్. అందుకే చెప్తున్నాడు, ఈ మనుషులు ఎవరిని పరిపాలించలేరు గనకే తూర్పు దేశపు జ్ఞానులకి వాళ్ళ దేశాలకి రాజులున్నా, వాళ్ళ దేశాలకి అధిపతులున్నా, మా రాజులు మాకేమీ చేయట్లేదు, ఈ యూదుల రాజే మా రాజుని ఎత్తుక్కుంటూ తూర్పు దేశాలు వదిలి 2 సంవత్సరాల ప్రయాణం చేసి మా రాజు ఎక్కడని అడగడానికి వచ్చారు. గుర్తుపెట్టుకోండి, ఆయన వాళ్ళకే రాజు కాదు. చెప్పండి, నీకు రాజు, నీకు రాజు, నాకు రాజు, మనందరికీ రాజు. ఆ రాజు కిందకు వస్తే ఆ రాజు ఎంత బాగా చూస్తాడు చెప్పనా? బట్ట మాయన లేదు అరణ్యంలో, చెమ్మసెల లేదు అరణ్యంలో, నీళ్లు దాహంతో చనిపోలేదు అరణ్యంలో, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, బాధలు వచ్చిన వాదార్చాడు, తన రెక్కల మీద మోసుకుని వచ్చాడు. ఆ రాజు ఎంత బాగా పరిపాలిస్తాడంటే, ఎవరో కానాను వివాహంలో పెళ్ళి ఆగిపోతుంది, భోజన కార్యక్రమాలు అంటే ఆ పెళ్లి గౌరవాన్ని మీదేసుకున్న రాజు ఎవరో తెలుసా? నజరేయుడైన యేసు. రెండో చెప్పనా? కుష్ఠరోగులు అని చెప్పి ఊరవతలకి వెళ్ళేస్తే ఆ కుష్ఠరోగులు చేతులు పైకెత్తి దావీదు కుమారుడా మమ్మల్ని కాపాడవయ్యి అంటే కుష్ఠరోగులను కూడా అద్దుకున్న ఒకే ఒక్క రాజు ఎవరు చెప్పండి? నజరేయుడైన యేసు. ఇంకా చెప్పనా? ఎవరో పేద ఎదవరాళ్ళు తన కొడుకు చనిపోతే ఊరొచ్చింది, అందరూ వచ్చారు, అందరూ వాదారుస్తున్నారు. కానీ తనకు ఒక విషయం తెలుసు, వీళ్ళు ఎంతమంది ఉన్న 3 రోజుల కన్నా ఎక్కువ ఉంటారని ఆయనకు తెలుసు. అందుకే ఆయన నిర్ణయించుకున్నాడు, అమ్మా బాధపడుకో, నీకు భర్త లేడు, ఆధారం లేదు, కానీ నీ ఆధారం పాడు రూపంలో పోతుంది కనుక నీ కొడుకుని నీకు బతికించిస్తానని చెప్పి కొడుకుని బతికించిన మహారాజు ఎవరు చెప్పండి? ఇది ఈ రాజు పరిపాలన. ఈయన కిందకు వస్తే ఎలా ఉంటుంది చెప్పనా? ఆయన ఒక స్లోగన్ చెప్పాడు, ఒక మాట ఇచ్చాడు, ఇదిగో ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా రాజ్యాన్ని నీతిని మొదట ఎదగండి. మీకు ఇల్లు కావాలా, వాకిలు కావాలా, మీకు సంబంధమా, మీకు సహవాసమా, నీ ఆరోగ్య పరిస్థితుల ఏవైనా మీకు ఆశీర్వాదకరంగా జరగాలంటే షరతులు వర్తిస్తాయి. నా రాజ్యాన్ని నీతిని ఎదగండి, ఆయన రాజరికంలోకి రండి. మళ్ళీ చెప్తున్నాను, ముగిస్తాను. మన నియోజకవర్గం దగ్గర నుంచి సెంట్రల్ వరకు మీరు బాగా వినండి. మీకు ఎవరైనా మంచి చేస్తారు లేదు ఈ వేదిక మీద నేను చెప్పను, కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఏ నమ్ముకున్న వారికి ఆయన వమ్ము చేయడు.
ఆయన బలంగా నమ్ము. ఎలాంటి విషయమైనా చెప్పు. నువ్వు ఓట్లేసి గెలిపించుకున్న నీ నాయకులు నీ మొర వింటారు లేదో నాకు తెలియదు, కానీ ఈయన దగ్గర మోకాళ్ళేసి, దేవా నా జీవితంలో ఇది జరుగుతుంది ప్రభువా అని చెప్పు. నీకు ఆన్సర్ ఎక్కడి నుంచి వస్తే చెప్పినా, సెంట్రల్ నుంచి కాదు, చెప్పండి, డైరెక్ట్ హెవెన్ నుంచి నీకు ఆన్సర్ వస్తుంది, గుర్తుపెట్టుకో. ఈ రాజు దగ్గరికి రా, ఈ రాజు దగ్గరికి రా. ఈ రాజు ఖచ్చితంగా నేను ఆశీర్వాదకరంగా మారుస్తాడు, ఏదైనా నీకు చేస్తాడు. అందుకే చూడండి, ఈ రాజు కిందకు వచ్చిన వారు పేతురు నిలబడి ప్రసంగం చేస్తే 3000 మంది మారితే 3000 మంది, 5000 మంది అయితే 5000 మంది, 6000 మంది అయితే ఈ 6000 మంది కలిసి ఆ రాజు కింద తీసుకున్న నిర్ణయం ఏంటి చెప్పిన, ఎవరాస్తులు తమవి అనుకోగా చరస్థిరాస్తులు అమ్మి వారి వారి అక్కర కొలది పంచి ఇవి మావి నావి అనకుండా వాళ్ళు అన్నారట, మనది అన్నారు. ఇప్పుడు చెప్పండి, లెనినిజం చేయలేనిది, మార్కిజం చేయలేనిది, మావో చేయలేనిది, చైనా కమ్యూనిజం చేయలేనిది, హిట్లర్ చేయలేనిది, ఎవరో చేయలేని సమాజ స్థాపన మొదటి శతాబ్దంలో ఒకే ఒక్క దిక్కున జరిగింది. ఆ దిక్కు జరిగిన స్థలం పేరే సంఘం, గుర్తుపెట్టుకో. ఈ సంఘంలో ఏమంటే చెప్పినా, స్త్రీ అని ఉండదు, పురుషుడు ఉండదు, యూదుడని లేదు, గ్రీసు దేశం లేదు, నల్లోడని లేదు, తెల్లవడం లేదు, పెద్దోడని లేదు, చిన్నోడని లేదు. సంఘంలో క్రీస్తుని బలంగా నమ్మిన వారు అందరినీ సమానంగా చూస్తారు. అలా ఉంటుంది ఈయన పరిపాలన. నేను ముగిస్తున్నాను, నిజంగా ఒట్టే చెప్తున్నాను. ఈ నమ్ముకున్న వాళ్ళు ఎంత ధైర్యంగా ఉంటారు చెప్పనా. ఇక్కడ సీఎం ఎవరు వచ్చినా మనకు భయం లేదు, అక్కడ పిఎం ఎవరు ఎక్కినా మనకు భయం లేదు. అక్కడ మోడీ వస్తేడు రాకపోతాడు, అక్కడ రాహుల్ గెలితేడు రాకపోతాడు, పక్క రాష్ట్రంలో కేసీఆర్ వస్తేడు రాకపోతాడు, రేవంత్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు దిగితే ఏంటి ఎక్కితే ఏంటి, ఇక్కడ జగన్ గారు ఉంటే ఏంటి లేకపోతే. మన మనసు సీఎంల పిఎంల మీద లేదు, చెప్పండి, మనం ఎవరి మీద ఉంది చెప్పండి. నన్ను పరిపాలించేది సీఎం కాదు, నన్ను పరిపాలించేది పిఎం కాదు, నన్ను అన్నిటికన్నా ఈ సీఎంని పిఎంని నన్ను కూడా పరిపాలించే ఒక ఆయన ఉన్నాడు, ఎవరు చెప్పండి, నజరేయుడైన యేసు. ఎవరిని ఎక్కించాలన్న ఆయన చేతుల్లో ఉంది, చెప్పండి, ఎవరిని దించాలన్న ఆయన చేతుల్లో ఉంది. నాకు ఏ బాధ వచ్చినా వీళ్ళకి చెప్పను, చెప్పండి, ఆయనకి చెప్తాను. అందుకే ఈయన్ని బలంగా నమ్మిన వాళ్ళు ఎలా ఉంటారు చెప్పినా, ఈ రాజకీయాల దగ్గర పరిగెట్టరు, చెప్పండి, ఆయనకి చెప్పుకుంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఒక ఊరిలో చింత చచ్చిన పులుపు జావన ప్రెసిడెంట్ ఉన్నాడట. ఎవరన్నా అడగండి, బ్రేకులు కూడా అడగండి. చింత చచ్చిన పులుపు జావన ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు. ఆ ఏరియాకి కొత్తగా జూనియర్ డాక్టర్లు వచ్చారు. జూనియర్ డాక్టర్లు వచ్చినప్పుడు ఆ జూనియర్ డాక్టర్కి వాళ్ళకి ప్రొఫెషన్ పీరియడ్ అని ఉంటుంది, ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటాయి. ఆ టైంలో ఈ ప్రెసిడెంట్ గారు ఏం చేశాడు, చింత చచ్చిన పులుపు జావన ప్రెసిడెంట్ గారు ఆ పిల్లల్ని ఏడిపించడం, కూతురు వయసు ఉంటుంది, ఆ పిల్లల్ని ఏడిపించడం, అబ్యూజ్గా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. డాక్టర్ అమ్మేలారా, ఇదిగో బీపీ చూడు, షుగర్ చూడు అనేవాడట అప్పమాల. ఆయన బాధపడి ఇంటికి వెళ్ళి డల్గా ఉన్నప్పుడు మ్యారేజ్ అయిన అమ్మాయి ఉంటే ఇంటికి వెళ్ళి బాధపడుతున్నప్పుడు తన భర్త అడిగాడు, ఎందుకు డల్గా ఉన్నావు, ఏమైనా ప్రాబ్లం అంటే, ఏమీ లేదండి, ఎందుకంటే ఏ భర్త అయినా తన భార్యని ఎవడైనా ఇలా అంటున్నాడని సహించగలరా, అందుకే దాసింది. ఆయన ఒక మాట అన్నాడు, నాకు కూడా చెప్పినంత సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయంటే అప్పుడు అందే, అది కాదండి మీకు చెప్పలేక కాదు, ఒక విషయం చెప్తున్నాను. ఆ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, చాలా బాధపడుతున్నాడు, పోనీ ఏమైనా తిట్టామంటే మా పై అధికారికి మళ్ళీ రిపోర్ట్ రాస్తాడు, మళ్ళీ మా జాబ్ ప్రాబ్లం అవుద్ది, ఏం చేయాలి మాకు అర్థం కావట్లేదు అంటే, కోపం వచ్చింది అన్నాడు. కంప్లైంట్ ఇద్దన్నాడు అంటే, కంప్లైంట్ ఎందుకు లేండి మళ్ళీ పెద్ద విషయం అవుద్ది, మన దేవుడికి మనం చెప్పుకుందాం, ఆయన పేరు రాసి ప్రార్థన చేద్దామని చెప్పి సీటీ మీద ఆయన పేరు రాసి ప్రార్థన చేశారు. 6 నెలలు అయిపోయింది, 7 నెలలు అయిపోయింది, మర్చిపోయారు. తర్వాత వాళ్ళ ఆయన గారు గుర్తొచ్చి అడిగారు, ఏమని, ప్రెసిడెంట్ ఏం చేస్తున్నాడు ఇంకా అలాగే మాట్లాడుతున్నాడు అంటే, అవును మర్చిపోయి మంచి కనబడలేదు, అడుగు వస్తానని చెప్పి ఊళ్ళోకి వెళ్ళి అడిగింది. ఊళ్ళో సమాధానం ఏంటి చెప్తున్నా, ఊరైనా వెళ్ళాడట, ఎప్పుడు వెళ్ళాడు తెల్లదట, వస్తాడా రాడు కూడా తెల్లదట. మీకు ఏమర్థమైంది చెప్పండి. మిమ్మల్ని ఎవడైనా ఇబ్బంది పెడితే మీరు వాళ్ళతో గొడవలకు దిక్కండి, ఓ పేపర్ తీసుకోండి, పేరు రాయండి, నీ రాజుకి ప్రార్థన చేసి చెప్పండి, ఊరు వెళ్తారు, ఇంకా రారు. నేను సీరియస్గా చెప్తున్నాను. మీరెవ్వరు మిమ్మల్ని ఎంత అబ్యూజ్ చేసినా, మిమ్మల్ని ఎవరు బాధపెట్టినా ఎవరికి చెప్పుకోండి, మీరు రాజుకి చెప్పు. రాజు ఏమన్నా చెప్పినా, మీకు మీరే పగ తీర్చుకొనక చెప్పండి, నాకు స్థలం ఇవ్వండి నేను చూసుకుంటా అన్నాడు. నువ్వు నా రాజ్యాన్ని నీతిని ఎదుకు, నా వైపు చూడు, ఎగ్జాక్ట్ ఇదే జరుగుతుంది నేను చెప్పట్లేదు, కానీ నీకు ఏ సమస్య అయినా ఎవరు బాధ పెట్టినా, అది ఆరోగ్యమైన అనారోగ్యమైన వ్యక్తులైనా ఏదైనా నీ రాజుకి చెప్పు. నేను బాధ పెట్టాడు ఎంత పెద్దోడైనా చెప్పండి, ఊరు వెళ్తారు, ఇంకా రారు. అని చెప్తున్నా, మీరు ఎవరి మీద పగల మీరు గొడవలు పెట్టుకుంటే ఎఫ్ఐఆర్లు, అది విషయం ఆయన చేతుల్లో ఉంటే ఎవిడెన్స్ కూడా లేదు, ఇంకా అంతరం ఊరు వెళ్తారు అంతే. అందుకే మీకు ఏ బాధ ఉన్నా రాజుని ఎదుక్కుంటూ వచ్చారు తూర్పు దేశం జనులు, మాకు ఈ పరిపాలన కావాలి, మమ్మల్ని పాలించే పరిపాలన కావాలి, మా రాజులు మమ్మల్ని సరిగ్గా పరిపాలించట్లేదు కనుక ఈ రాజు కావాలన్నారు. ఈ వర్తమానం మీకు అర్థమైతే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడంటే, గ్యాస్ అయిపోతే గ్యాస్ అయినాడికి సాక్షులు ఉన్నాయిగా,
గ్యాస్ అయిపోతే గ్యాస్ వేయడానికి, ఎలకలు ఎక్కువైపోతే పిల్లలు పంపించడానికి కదా ఆయన పుడతా. గుర్తుపెట్టుకోండి, నీకు మంచి పరిపాలన ఇవ్వడానికి పుట్టాడు. నీకు ఏది కావాలన్నా, ఏ సమస్య అయినా ఆయనకి తగ్గట్టు అడగవలసిన విషయాన్ని అడుగు. ఆయన నిన్ను పరిపాలిస్తాడు, నిన్ను నీ కుటుంబాన్ని దీవెనకరంగా మార్చాడు. ఆ రాజు ప్రతి ఒక్కరు గుండెల్లో సింహాసనం వేసుకుని కూర్చుని పరిపాలించునుగాక. ఆమెన్, 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 ఆమెన్. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎవరికి సంగతులు అర్థమే నాకు తెలియదు తండ్రి. నిజమే తండ్రి, ఎంతమంది కలిసినా, ఎంతమంది వచ్చినా, ఎంతమంది సింహాసనం ఎక్కి దిగిన తండ్రి, ఎవరు మమ్మల్ని పరిపాలించరు దేవ. అది ఎడారైనా, అరణ్యమైనా, ఎక్కడైనా మమ్మల్ని పరిపాలించే తండ్రి మీరే. అది ఆదాము ద్వారా చూపించాలనుకున్నారు, భక్తుల ద్వారా చూపించాలనుకున్నారు, ఎవ్వరూ తండ్రి వారు కనుపరచలేకపోయారు తండ్రి. అందుకే మాకు అర్థమవుతుంది, ఒక సగటు మానవుడు మరొక మానవుడిని పరిపాలించలేడని. మాకు సరైన రాజు మీరే, మమ్మల్ని పరిపాలించే అధిపతి మీరే తండ్రి. మీ సుతుడు దైవం తండ్రి ఇళ్లలోనికి వచ్చి మాకు నేర్పిన సందేశం ఇదే. ఇమ్మాన్యుయేల్ అంటే దేవుడే మాకు తోడుగా ఉండడం తండ్రి. అలాంటి ధన్యత మాకు అనుగ్రహించారు తండ్రి. క్రిస్మస్ అనగానే అందరిలాంటి పండుగలు కాదు తండ్రి, ఆయన అధికారం కిందకు రావడం, ఆయన మీద ఆనుకోవడం, మా బాధలు, సాధకాలు, సంతోషాలన్నీ ఆయనకి చెప్పుకోవడం తండ్రి. నేనున్నానన్న ధైర్యాన్ని, ఆయన మాటనే మేము గుండెల్లో పెట్టుకున్నాం. శ్రమ అయినా, తుఫాన్ అయినా, బాధ అయినా, ఏదైనా తండ్రి మాకు క్రీస్తు తోడున్నాడని ధైర్యంగా నిలబడ్డాం. అలాంటి ధైర్యం అనుగ్రహించడానికి తండ్రి ఇళ్లలోనికి పుట్టాడు, జన్మించాడు. ఆయన యందు విశ్వాసం నుంచి మరణించిన వారు తిరిగి లేస్తాడని గొప్ప వాగ్దానాలు ఇచ్చారు తండ్రి. ఇది క్రిస్మస్ తండ్రి. ఈ వార్త మేము సమాజానికి చెప్పకపోతే, ఆచార సాంప్రదాయాల్లో మేము కొట్టుకుపోయిన వారు అయిపోతామే తప్ప నిజమైన విశ్వాసం కలిగిన వారు అవును తండ్రి. ఈ ధనికరమైన వర్తమానం వినిపించారు. ఈ సభకి ఇంత ఖర్చు చేసిన కన్వీనర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని, ఆయన కుటుంబాన్ని, ఆయన పనిని, ఆయన నాయకత్వ విలువలను తండ్రి కాపాడండి, మరింత ఆశీర్వాదకరంగా మార్చండి. ఆయన కుటుంబ సభ్యుల్లో, ఆయనలో ఏదన్నా బాధలు, ఇబ్బందులు ఉంటే తీసివేయండి తండ్రి. ఆయనకి సహకరించిన పెద్దవారు తండ్రి, వయసులోను జ్ఞానంలోను పెద్దవారు ఎవరైతే దైవజనులు ఉన్నారో వారందరినీ కాచి కాపాడండి. ఎవరైనా మమ్మల్ని శత్రులుగా భావించి మా మీద చెడ్డ మాటలు పలికిన వారు ఉంటే వారిని క్షమించండి. అలాగే తండ్రి నిశీజాని గారిని, ఆయన ప్రయాణాలని, ఆయన యొక్క పరిచర్య జీవితాన్ని మరింత ఆస్వాదించండి. సంగీతకారులని, తమ్ముళ్ళని, అన్నల్ని అందరినీ తండ్రి మీరే బలపరచండి. మా శత్రువులను, మా మిత్రులను అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.